నిజానికి మన సమాజమే ప్రజా సమీకరణ జరగనప్పుడు, ఆ లక్షణాలు ఏమి సరిగా పాకనప్పుడు, ఇంకనప్పుడు మనకు నచ్చని విషయాన్ని తప్పకుండా వెంటనే సోషల్ మీడియాలో ఒక మాట అనేస్తాం. సోషల్ మీడియా ఒక సంత లాంటిది కాబట్టి ఈ సంతలో ఎవరైనా అరవచ్చు కదా, సో అట్లా అరుస్తున్నారు. సో ఆ సోషల్ మీడియా దాని మోడస్ ఆపరాండి, దానికి సంబంధించినటువంటి ఆ లాగర్థంలోనే, దాని ఉన్న లాగర్థంలోనే మనం ఏమైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఏమైనా అనేయచ్చు, దేనైనా నిరాకరించవచ్చు, లేదా దేనైనా చెప్పచ్చు అని ఒక పెద్ద వైడ్ స్ప్రెడ్ ఇది ఉంది కాబట్టి దాంట్లో భాగంగా వస్తుంది. సోషల్ మీడియానే కాదు, రాసిన మన ప్రింట్ మీడియాలో వస్తున్న వ్యాసాల్లో కూడా ఒక అస్తిత్వానికి సంబంధించిన కొన్ని సున్నితమైన సమస్యలని, ఒక అవమానాన్ని, వాటిని తీసుకొస్తున్న, వాటిని చర్చలోకి తెస్తున్న విమర్శకులు మరొక అస్తిత్వానికి సంబంధించినప్పుడు కూడా అదే సున్నితత్వంతో వ్యవహరించాలి అనేది చాలా సందర్భాల్లో మిస్ అవుతున్నారు. దాన్ని రాసాన్ గారు మీరు చెప్పండి. నా మటుకు నాకు చెప్పమంటే, నాకు ఇంకా తెలుగులో, ఇతర భాషలు మనకు తెలియదు కానీ తెలుగులో మీరు చెప్పినటువంటి సున్నిత అంశాలు కానీ ఇవి చెప్పడానికి కూడా స్వతంత్రమైన ప్రామాణికత ఈనాడు విమర్శకుల్లో ఉందా అని అంటే లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా నేను అడుగుతున్నది వివిధ అస్తిత్వవాదాల మధ్యన ఉన్న సాహిత్యకారుల మధ్య కానీ విమర్శకుల మధ్య కానీ ఉండాల్సిన పరస్పర సహానుభూతి అనేది ఏర్పడుతుందా, ఆ సున్నితత్వం ఏర్పడుతుందా అనేది అది కొంచెం ఆలోచించాల్సిన విషయం మేడం. ఎందుకనంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కావచ్చు, మరొక దాని వల్ల కావచ్చు, కానీ మనుషులకి మధ్య దూరాలు ఏర్పడిపోయినాయి. ముందు మారి మాట్లాడుకోవడం, సాహిత్యం గురించి చర్చించుకోవడం, ఏదైనా ఒక విమర్శ వ్యాసం రాస్తే దానిపైన చర్చ సాగడం, లేదా కథ రాస్తే చర్చ సాగడం ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల వల్ల ఆ అనుబంధం పోయింది. కాబట్టి సున్నితమైన విషయాలు మాట్లాడుకునే అవకాశం కూడా తగ్గింది. కాబట్టి వాటిని చెప్పడంలో అంత సక్సెస్ఫుల్గా లేదని నాకు అనిపిస్తుంది మేడం. విమర్శకులు వాటిని జోలికి పోవడం లేదనిపిస్తుంది. నా దృష్టిలో ఏంటంటే విమర్శ ఇంకా స్వతంత్రమైన ప్రామాణికాలు రాలేదు మేడం. ఇంగ్లీష్లో నుంచో లేదా సంస్కృతం నుంచో తీసుకొని ఆ ప్రామాణికాలతోనే విమర్శ సాగిస్తున్నారు. కానీ మన దేశీయ పరిస్థితుల్ని, మన ప్రాంతీయ పరిస్థితుల్ని, మన ప్రాంతీయ సాహిత్య సృష్టిని దృష్టిలో పెట్టుకొని ఓ ప్రామాణికత అనేది స్వతంత్రంగా ఏర్పాటు చేసుకునే స్థాయి ఇంకా ఏర్పడలేదు నేను అనుకుంటున్నాను మేడం. మీరు వల్లంపాటిని చూడండి, ఎవరినైనా చూడండి, కానీ రారా కొడవటికంటూ కుటుంబరావు మాత్రం, మధుసూదన్ రావు గారు, వాళ్ళు ముగ్గురు మాత్రం కొంచెం స్వతంత్రంగా ఆలోచించి విమర్శించిన ఆధారాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళల్లో ఆ నేచర్ కనిపించలేదు. ఇప్పటికి కూడా సాహిత్యంలో ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యకారులలో ఒక అభిప్రాయం ఉంది. ఇవాళకి కూడా సాహిత్య విమర్శలో కానీ, సాహిత్యాన్ని గుర్తింపులో కానీ కోస్తా ప్రాంతపు సాహిత్యానికి ఉన్నంత గుర్తింపు రాయలసీమ, తెలంగాణ సాహిత్యాలకు ఇప్పటికీ కూడా వివక్ష కొనసాగుతోంది అని ఒక భావన, చర్చ ఉంది. చాలా సందర్భాల్లో నిజం కూడా అది. కానీ నిజానికి ఆధునిక సాహిత్య విమర్శ చూస్తే తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి మొదట చాలా గొప్ప కృషి జరిగింది. ఈ రెండు ప్రాంతాల నుంచి చాలా కంట్రిబ్యూషన్ ఇది విమర్శలు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాల సాహిత్యానికి ఒక వివక్ష ఉంది. అంటే అది ఎలాంటి సాహిత్యపరమైనదా, అంటే సాహిత్య ప్రమాణాలకు సంబంధించి వాళ్ళు ఏమైనా వాళ్ళు నిర్ణయించిన ప్రమాణాల్లో బతకలేదని దాన్ని పక్కన పెడుతున్నారా, లేక ఇంకేమైనా ఆర్థిక రాజకీయ కారణాలు పనిచేస్తున్నాయి అనుకుంటారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నారాయణ, he's a technologist, a social entrepreneur and the founding trustee of Lamakan, Hyderabad's iconic open cultural space, and that space has provided a lot of events. A passionate advocate for progressive art and community dialogue. He has been nurturing a space where Dakkani finds voice in theatre, poetry and performances. I would like to have this discussion revolving around 3-4 themes and within the confines of the time. First is the historical context and the cultural significance, and followed by linguistics, importance, and then if there is anything about the contemporary and comparative significance, we are going to throw some light. Distinctive aspects of culture, of society, of the ills of society. That is the difference, and that is what makes Dakkani one of the most, I think, rich sources of culture of medieval Deccan, especially in the Sultanate areas. So that is what Dakkani was. Later on it came and it evolved into
Of course, sophistication creeps in whenever there is patronage. And I think what happened was when Wali Dakkani, finally with the fall of the Sultanates and Mughal conquest of the Deccan, patronage shifted. Now the patrons did not understand Dakkani, because Dakkani was very, clear about its borrowings. Sanati, one of the famous poets, Dakkani poet, says ke Rakhiya kam Sanskrit ke isme bol. He's talking about the language and what he's writing. Rakhiya kam Sanskrit ke isme bol, अधिक बोलने से रखिया हूँ अमोल, जिसे फारसी का न कुछ ज्ञान है, so दक्कनी ज़बान उसको आसान है. So the whole point was to make literature in a language which could reach out to the simplest person in the market. I mean, he has painted this very lovely picture before our eyes, and I'm going to turn to Farhan, who has grown up in Hyderabad, whose parents are also, great writers. So how do you see this entire evolution of Dakkani in Hyderabad and the other parts of, South India? Yeah, first, thank you very much, both Sajid Bhai and Professor Naeem, for giving me the opportunity here and conveners. So I will come from a very personal perspective in Dakkani, and I'll speak in English because for a lot of people, following Dakkani may be difficult. So it's this that, while growing up, my mother's family comes from UP. They migrated from UP long time ago in the 1930s. And at home, I had grown to speak the North Indian variety of Urdu, okay, for lack of a better word. And it so happened that one day I was in a meeting. I was a small kid. I had made some program and I was demonstrating it to some people there. And Mufakham Jah, who is a grandson of Nizam, was here. Then in the meeting. So halfway through, he stopped and asked me, "Where are you from?" And I said, "I'm from Hyderabad." He said, "But you don't speak Hyderabadi. Why don't you speak Hyderabadi?" And it struck me that, I was unnecessarily trying to speak a language which was foreign to me. And, over years, I have come to understand this, thanks to people like Sajjad Bhai and, conversations with them, that the so-called Hindi, which is being imposed on us, okay, and I'm making a political statement here, actually is an evolution of Dakkani, because Dakkani predates it. Okay, as much as we say that Sanskrit predates a lot of languages, including Telugu and all that, Dakkani predates Hindi and Urdu, both of them put together. I mean, and in Dakkani, for example, if you say who were the Dakkani poets, we've heard so many, right? There's Wali Dakkani, there is Siraj Aurangabadi, there are, all the way down to Shastam Kanat and, the contemporary poets. But if you ask for a 19th century Hindi poet, there are none. Why is it so? Why is it that there is no poetry really in the 19th century in Hindi? That's because there was no difference between Hindi and Urdu at that time, right? Much before that, there was no difference between Urdu and Dakkani. So, to understand that Urdu itself is a foreign language in terms of not belonging to this region is a wrong thing. We have to claim it back. We have to claim it back in its original shape. And the language that it comes closest to Dakkani is actually Telugu. It is not Persian, etc. I mean, if you look at the constructs, if you look at our idioms, right? For example, in Hyderabadi, or in Dakkani, when you are saying bye-bye to somebody, you will say, "मैं आता हूँ फिर, आपसे फिर आता हूँ." I mean, it's a very Telugu thing to say, right? Or उन्हों ऐसा बोल के बोले, right? It's actually a translation of Telugu phrases. So you'll see a lot of constructs of Dakkani are Telugu phrases. Okay, if you see a lot of poetry, their metaphors are the local metaphors, right? For example, they say that Telangana's mitti, right, Dakkan ki mitti, is soaked with the bloods of martyrs. So the Dakkani mitti becomes a metaphor in a lot of Dakkani poetry. And any literature has
quite a few components in it, but the three main components of poetry, prose, and humor are very uniquely Dakhini here. They are not borrowed from anywhere else. If you look at the Hyderabadi humor, starting from early 19th century onwards down to a movie like Angrez, for instance, right? You will see that it's a very peculiar, self-deprecating kind of humor, which is very unique. I mean, you will not find that anywhere else at all. To the extent that Hyderabad hosted the only humor literary festival ever done, probably in the world. Okay, it's called Zinda Dilane. Hyderabad had this. It was a World Humor Conference. I think in the 70s it was hosted. Right? And then you look at our literature, and by literature I just don't mean the literature of essentially the kings, etc. I mean, there were kings who were, Deccan has had a long history of king poets and who wrote in Telugu, who wrote in Urdu. Like Tanasha was he had facility of both the languages or three languages. I'm not sure. Sajjad Bhai will correct me. But look at the folk poetry. There's a whole genre of Dholak ke Geet, which are actually half of them are direct translations of a lot of Telugu songs. Or probably they emerged together. They were actually harvest songs, which, when they migrated to the cities, became wedding songs. And recently somebody did a PhD, and she had to stop at documenting 1,300 songs. There were even more. Now, this is all our local heritage, which we are losing, and it's time that we claim it back. In prose, there have been a lot of Dakhini writers, and unfortunately, when Urdu festival like Rekhta happens, completely ignores the poetry of Deccan. I mean, Rekhta is an Urdu festival. It's the world's largest literary festival. About 200,000 people turn up there. It happens in Delhi every December. Every of the Rekhtas have had a session on Faiz Ahmad Faiz. Okay. And a big inspiration of Faiz Ahmad Faiz was Makhdoom Muhyiddin from Hyderabad, who's a brilliant poet, contestable whether he was as good as Faiz or not, revolutionary poet, leftist, Makhdoom Bhavan, the Communist Party headquarters, is named after him. No mention of Makhdoom at all. Not once has his poetry been recited. If you look at the prose, okay, and I will take a very arcane name here, which very few people know. I mean, my mother's a writer, fairly famous, but let's forget about that. Wajda Tabassum. Wajda Tabassum broke such barriers of what is defined as obscenity, what is defined as feminism, what is defined as writable at all, to the extent that some of the progressives did not want to deal with her and said that she was too bold for her times. She was from here. A large over of political writings came in Urdu and in Dakhini. And these are all the heritage of this region, which originates from this region, which originally belongs to this region. And I think it should be a political project to claim it back and say that Dakhini, which is the source of Urdu, Hindi, etc., actually started from this region and belongs to this region and should be accepted as a part of this region's, cultural heritage. Yeah, absolutely brilliant. And thank you so much for walking us through, this tapestry of the Dakhini language. And as he said, मैं फिर आता हूँ, मैं भी आपके पास फिर आता हूँ दूसरे question के साथ. I would now go ahead and talk about the cultural significance. How does Dakhini, has this cultural significance so popular among the masses? So how do you look at, Sajjad Saab, this, the cultural impact it has brought to the masses at large? Basically, I think because it encapsulates inherited cultural facets like no other language has.
one very unique aspect of Dakkani was that, as I told you, it was the language of the masses. And the poets were so particular in sticking to that aspect of it, that they went out of their way to scour the marketplace, find words that people are speaking. Even if it was wrong pronunciation, they, the same person writing in Persian will have the same proper pronunciation. But when writing in Dakkani, he will stick to what the public imply, how the public pronounce it, and what the public mean by it. That was necessary. And the second thing that happened long before mainstream Urdu, Lucknow वालों ने रेख्ती करके उसका एक बहुत ही derogatory term बना दिया उसको. Dakkan में वही चीज, it started off, speaking in the feminine voice. उसमें one of the final points was that this was already there, कोई नई चीज दक्कन की दी हुई नहीं थी, but there were far greater mystic exchanges in the Deccan than in the north, between Bhakti school and the Sufi school, with the end result that speaking in the feminine voice, Lord Krishna is the soul masculine, and every Kishan Bhakt अपने को तस्वुर करता है गोपी का, तो whenever addressing the Lord you speak in the feminine language. That is how it came into poetry. नॉर्थ में हमारे खुसरो ने भी कहा, वो भी अर्ली रेख्ती है मेरे हिसाब से. दक्कन में दे स्टार्टेड यूजिंग दैट, बट बदमाश हर जगह होते हैं, दक्कन में भी थे. तो वो डिवाइन पोएट्री को लेके जाके वो जो है फिर वर्ल्डली लव की तरफ लेके आए. एंड देन दैट इज वेयर पीपल लाइक उसके फाउंडर इन द डेक्कन, तो मोहम्मद कुली, द सुल्तान ऑफ फिफ्थ सुल्तान एंड founder of Hyderabad city, is credited with that. But the most powerful and important poet of Rekhti in the Deccan, according to me, and my favorite for various reasons, is Hashmi Bijapuri. इतने aspects cover करता है वो, those points which no one else has written about. Not just culture, not just about zevar, kapda, कहाँ की साड़ी. Today everyone will say silk sarees of Banaras, of ये. दक्कनी लोग जो है वो बुरहानपुर की सालू की साड़ी के पागल हैं. अब वो मालूम होता है हमको उसमें कि बुरहानपुरी सालू आज तक मैं तो नहीं देखा किसी हैदराबादी औरत के पास. अब आप ढूंढिए आप लोग क्या चीज़ होती थी. ऐसे चीज़ें मिलती हैं वहाँ. फिर दूसरी बात, जो पॉइंट्स हम आम तौर पे बोलते नहीं है, व्हाट वी, अभी आपने वाजिदा तबस्सुम का नाम लिया. वाजिदा तबस्सुम का इंस्पिरेशन अगर वो पढ़ी है Dakkani poetry, तो would be from the Rekhti. It was a situation, especially in the later half of Dakkani period, there was a constant fight with the center. Imperial Delhi was trying to control the Deccan, wars there. And because of that, the male-female ratio was askew. So, होता है थे कि there was a lot of promiscuity, कई चीजें हैं, इन सबका जिक्र मिलता है आपको. और जजमेंटल नहीं है. हाशमी treats it as matter of fact, not just हाशमी, other also, but हाशमी का बहुत मिलता है कि हाँ ये चीज है, होती है और हो रही है, this is natural. होगा भाई, रिश्ते क्या करेंगे. When men are not around, this happens. क्या है वो कार्ड, ये एक सांप जो है कडुल कर रहे हैं अपनी गर्लफ्रेंड को, उनको नथ चुभ रही है, तो बोले कार्ड इसको क्यों नथ चुभाती है मुझे. तो द लेडी सेज ऐसे कैसे, शाबाश को तट जाएगी नथ की कड़ी. ये मेरा जो लिंक है वो अपने सुहाग पे भी जो है वो है, मगर वो हरकतें भी करी. ऐसी चीजें जो है आपको और कहीं नहीं मिलेगी भाई. ये दिस इज दक्कनी. दक्कनी वाज ट्रू टू व्हाट वाज हैपनिंग एंड वेरी ट्रू टू रिपोर्टेड स्पीच. इसलिए औरतों की, क्योंकि औरतें गायब हैं, लेडीज आर मिसिंग फ्रॉम लिटरेचर.
All literature is a thing, but Urdu literature में तो काफी कम है, बहुत कम है. ఇప్పుడు నీకు సినిమా నడవాలంటే ఏం చేయాలి చెప్పు. సార్ ఇట్లా ఐటమ్ సాంగ్ పెట్టాలి సార్, మంచి యాక్షన్ సెట్ పీసెస్ పెట్టాలి, ఇంటర్వెల్ ముందు ఒక మంచి ఫైట్ ఉండాలి, హీరో ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, పెట్టేసి సార్ ఇప్పుడు మరి మనం మంచి కంటెంట్ కదా సార్, అది పోకుండా పెట్టవా అంటాడు. ఇది వస్తే అదే అంటే ఒక రకంగా మీరు చెప్పారు. బట్ నాకు ఏమనిపిస్తుందంటే, అంటే సినిమా అనే తెలుగు సినిమా అనేది ప్రేక్షకులకి ఒక మత్తు మందు అలవాటు చేసి దానిలో పడేసారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు అంటున్నా అంటే, ఐ థింక్ గౌతమ్ మీరు కూడా చెప్పండి. ఓకే, దెన్ ఐ విల్ కమ్ టు దట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఎందుకు ఇప్పుడు మళ్ళీ లిటరేచర్ సినిమా రెండు కూడా సొసైటీ తోటి అవినాభావ సంబంధం ఉంటుందండి. ఇప్పుడు మాలపిల్ల చెప్పిన ఒక 70s 80sలో తీసుకుంటే అప్పుడు బయట మూవ్మెంట్స్ ఏమున్నాయో లిటరేచర్ కూడా అది రిఫ్లెక్ట్ చేసేది. ఇప్పుడు వరకట్నం ఉండేది అప్పట్లో, బేసిక్గా ఎమర్జెన్సీ తర్వాత అంత రెబెల్ కల్చర్ వచ్చింది, బికాజ్ అంతా కట్టలు తెంచుకుని. సో మీకు సినిమాల్లో కూడా అదే ఉండేది. లిటరేచర్లో చూసుకున్నా కూడా మీకు అలాంటి క్యారెక్టరైజేషన్స్ విమెన్ వచ్చారు. 90s కమర్షియలైజేషన్ అయింది, లిబరలైజేషన్ అయిన తర్వాత ఏంటంటే వరకట్నం ఇంకా పెరిగింది. యాక్చువల్గా అనుకున్నారు అందరు తగ్గ టీవీలు కొనియాలి, స్కూటర్లు కొనియాలి, ఫ్రిడ్జ్లు కొనియాలి. సో మీకు అప్పుడు వచ్చిన స్టోరీస్ ఎలా ఉన్నాయి అంటే, మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే విమెన్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు, బికాజ్ మోర్ జాబ్స్ ఓపెన్ అప్ అయ్యాయి. సో ఇవన్నీ లిటరేచర్లో దీంట్లో కూడా మనకి ఎప్పుడూ కలిపి వస్తూ ఉంటాయి. సో ఒక్కటి నేను రియలైజ్ అయింది ఏంటి అంటే మటుకు బుక్ రీడింగ్కి ఫిలింకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, బుక్ రీడింగ్ ఎలా ఆథర్కి రీడర్కి ఎంత గ్యాప్ ఉన్నా పర్లేదు, బికాజ్ ఆథర్ ఎలా డిస్క్రైబ్ చేసినా అల్టిమేట్గా ఫ్యాంటసీ అనేది రీడర్ విజువలైజేషన్లో ఉంది. సో నాకు టైం ఉంది, నేను ఈ పేజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకుంటానా, ఈ 4 లైన్లు ఫాస్ట్గా చదివేసుకుని నెక్స్ట్ స్లోగా చదువుతానా అనేది ద పేస్ ఈజ్ కంట్రోల్డ్ బై ద రీడర్. సినిమాలా కాదు, సినిమా నువ్వు ఏం చెప్తున్నావు ఎలా చెప్తున్నావు అనేది ఒక స్పెసిఫిక్గా నేనే డిసైడ్ చేస్తున్నాను ఆడియన్స్ ఎలా చూడాలి అనేది. సో మీరు రైటింగ్స్ అడాప్టేషన్ చేసేటప్పుడు ఆర్ ఒక సాహిత్యకారులు సినిమాకి వర్క్ చేసేటప్పుడు అది చాలా ఎసెన్షియల్ అయిపోతుంది. దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. మేము ఏదైతే ల్యాగ్ అన్న వర్డ్ వినిపిస్తూ ఉంటుంది, ఇది ల్యాగ్ అమ్మ, మనకి క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది రైటింగ్లో. నేను ఒక ఫ్రేమ్లో చెప్పగలగాల, చెప్పకపోతే నేను ఒక సీన్ అంతా ఒట్టిన క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి తీసుకుంటే 3 minutes అయిపోయింది, లోపల షిఫ్ట్ చేసేస్తాడు ఆడియన్స్. నా ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వచ్చు యాజ్ అ మేకర్, అరే ఈ క్యారెక్టర్ని నేను చాలా సాఫ్ట్గా ఎస్టాబ్లిష్ చేద్దామని నడుచుకుంటూ వస్తుంది. అసలు ఎంత తక్కువ అటెన్షన్ స్పాన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఏమొస్తుంది ఏం లేదు నడుచుకుంటూ వస్తుంది అమ్మాయి, మారిపోయింది ఇంకంతకంటే లేదు. సో ఎక్కడో అది క్రాక్ చేయాల్సిన నెసెసిటీ ఉందండి, అది సినిమాలో మాకు ఉంది. ఒకవేళ ఎనీవన్ సాహిత్యం నుంచి సినిమాకి రావాలి అనుకుంటే, బికాస్ వీఆర్ డిక్టేటింగ్ హౌ ఎలా చూడాలి ఏం చూడాలి అనేది మేకర్ డిక్టేట్ చేస్తాడు. విజువలైజేషన్ చాలా తక్కువ స్కోప్ ఉంటుంది ఆడియన్స్కి. అది మెయిన్ అనుకుంటా నేను అనుకోవడము. అండ్ ఐ థింక్ సొసైటీ నుంచి ఇప్పుడు మనకి తను వేణు చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ జనరల్ తెలుగు ఆడియన్స్ హాస్యంని ఎక్కువ ఇష్టపడతారండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పౌరాణికాలు, మీరు గట్టిగా చూస్తే ఇవాళకి సినిమాల్లో ఎలివేషన్ పాత పౌరాణికల్లో రాముడు ఎలివేషన్ ఎలా ఉంది అలాగే ఉంది. మనకి అన్నిటికీ బేసిస్ అసలు మనకి రామాయణ మహాభారతం ఒక విధంగా చూసుకున్నాం. అందులోనే 1 క్యారెక్టర్ హీరోస్ జర్నీ చూపించారు. కృష్ణుడు ఏదైతే మన మెయిన్ ప్రిన్సిపల్ అంటామో, రాముడు కృష్ణుడినే ఎలివేట్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ ఎప్పుడూ మళ్ళీ ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేసింది. యాక్చువల్లీ అది సినిమా ఇచ్చింది కాదు, పుస్తకాలు ఇచ్చాయి మనకి. మన దేశంలో ఉన్న అతి బిగ్ బుక్స్ ఇద్దరిని ఎలివేట్ చేసి రాసాయి. తర్వాత కదా మనకి వేరే వాళ్ళు వచ్చి వేరే క్యారెక్టర్స్ ఎలివేట్ చేసి సబాల్టన్ కల్చర్ వచ్చింది. సో ఆ ఒక్క బ్లేమ్ సినిమాని అనకూడదు దట్ హీరోస్ని ఎలివేట్ చేశారు అని. మేము విజువల్గా చూపించాము అంతే. పుస్తకంలో ఇలా ఆజానుబాహుడు అరవింద నేత్రుడు అంటే దాన్నే మేము మహేష్ బాబునో ఎన్టీఆర్నో పెట్టి చూపించాం. సో పాపం సినిమా వాళ్ళని అనద్దు. చూపించేసరికి ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి ఎక్కువ అంటున్నాం. కానీ ఇన్ జనరల్ ఐ థింక్ సాహిత్యకారులు కూడా డిఫరెంట్ టాపిక్స్ గురించి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ రాస్తూ ఫిల్మ్ మేకర్స్ అవి అబ్జార్బ్ చేసుకుని స్క్రీన్కి అడాప్ట్ చేయడము ఈజ్ ద రిక్వైర్మెంట్ అని నాకు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. అరవింద్ గారు, మీకు ఈ క్వశ్చన్, the audience are having issues
సమస్య మార్కెట్తో ఉంది. మార్కెట్ అనేది డిక్టేట్ చేస్తుంది కదండి. అంటే ద అటెన్షన్ స్పాన్ ఇస్ సో లో దట్ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటేనే మనం ఛానల్ మార్చేసేంత అసహనంతోనూ రెస్ట్లెస్గాను ఉన్నామని ఒక అవగాహన. బేసికల్ ఐ థింక్ మార్కెట్ ఈజ్ నాట్ మెచ్యూర్డ్. మళ్ళీ అంటే మనం వేణు దాన్ని డిసగ్రీ చేయొచ్చు కానీ, బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఐ థింక్ ఓవరాల్గా సొసైటీ ఏం డిమాండ్ చేస్తుంది అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఐ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్ లైక్ దిస్. మన అర్జున్ రెడ్డి కానీ శివ కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆ టైంలో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక ఆర్డినరీ వన్ మోర్ అత్తారింటికి ఏ అల్లుడో ఏదో మొగుడో ఇలాంటి కథలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు శివ అనే సినిమా జనాన్ని షాక్ చేస్తుంది. ఇట్స్ నాట్ వాట్ దే ఎక్స్పెక్టెడ్ టు సీ. వాళ్ళు థియేటర్కి వెళ్ళినప్పుడు వర్మ గారు చెప్పడం ప్రకారం దెర్ ఇస్ అబ్సల్యూట్ సైలెన్స్ ఇన్ ద థియేటర్. అంటే ఎవ్రీబడి ఈజ్ వర్రీడ్. ఏంటి ఎవరు ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. దే ఆర్ షాక్డ్ బై ది ఒరిజినాలిటీ అండ్ ఐ థింక్ ఇన్నోవేషన్ ఆఫ్ ఆర్జీవి. వాళ్ళు ఊహిస్తున్న దానికన్నా వేరేగా ఉంది. అది సూపర్ డూపర్ హిట్ రైట్. అలాగే ఐ థింక్ అర్జున్ రెడ్డి కూడా ఒక విధమైన ఇలాగ నడుస్తూ ఉన్నప్పుడు అర్జున్ రెడ్డి కూడా ఒక విధమైన ఒరిజినాలిటీతో, అది రైటా రాంగా, అది మేల్ షావినిజమా ఏదో మనకు అనవసరం కానీ, బట్ ఐ థింక్ వన్స్ అగైన్ అర్జున్ రెడ్డి షాక్డ్ పీపుల్. అంటే సొసైటీకి ఏం కావాలి అది ఇద్దామా, లేకపోతే మనం సంథింగ్ ఒరిజినల్గా ఇచ్చి వాళ్ళని షాక్ చేసి వాళ్ళని డామినేట్ చేసి ఇదిరా మీకు కావాల్సిందని చెప్పి చెప్తామన్నది పాయింట్ ఇక్కడ. సో తమిళ్, మలయాళం ఇవన్నీ అక్కడ సాహిత్యకారులతో నేను చదివింది లేదు కానీ ఐ థింక్ దట్ సొసైటీ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ సంథింగ్ రాంగ్ విత్ అస్. ఇప్పుడు జల్లికట్టు ఉన్నారు, లేకపోతే అసురన్ ఉంది, చాలా స్టోరీస్ దే ఆర్ యాక్చువల్లీ పాయింటింగ్ దర్ ఫింగర్ ఎట్ యూ అండ్ సేయింగ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కదా. కానీ అదే ఆనెస్టీ తోటి, అదే బ్రూటల్ ఆనెస్టీ తోటి, అదే ఒరిజినాలిటీ తోటి తెలుగులో కథలు చెప్తే ఆడియన్స్ తమలో ఉన్న హిపోక్రసీని, తమలో ఉన్న ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసి అవునరా నువ్వు గొప్ప డైరెక్టర్, నువ్వు మాలో ఉన్న తప్పులు చూపించావు అని ఒప్పుకునేంత మెచ్యూరిటీ ఉన్న ఆడియన్స్ ఉన్నారా ఇక్కడ అన్నది బేసికలీ పాయింట్. రైట్ సార్ ప్లీజ్. సో సార్ ప్లీజ్ వన్ థింగ్ సార్ ఓకే లెట్ మీ ఫినిష్ సార్. ఐ విల్ కంటిన్యూ. వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు సినిమాకి సాహిత్యానికి ఒకటి కొంచెం మాత్రమే సంబంధం ఉంది. సినిమా ఈజ్ అబ్సల్యూట్లీ విజువల్ మీడియం సార్ రైట్. సినిమా కథ కావాలి. ఐ జస్ట్ టెల్లింగ్ సంబడి ఇందాక ముందు ముచ్చట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక బస్సు దహనం అయిపోయి 18 మంది 19 చచ్చిపోయారు. ఇది పేపర్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన సంఘటన. ఇప్పుడు దీన్ని నేను అనేక విధాలుగా ఇది నేను సినిమా తీయచ్చు. ఒకటి, ఒక తల్లి తన కొడుకు, తన కోడలు, తన మనవరాలు అందరూ సజీవంగా దహనం అయిపోయిన గుండెలు బాదుకుంటూ ఉన్న విజువల్ ఉంది. ఆవిడ యాంగిల్లోంచి ఒక చాలా పెయిన్ఫుల్ ప్యాథో స్టోరీ చెప్పచ్చు. ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా బెంగళూరు వెళ్తున్నామని చెప్పి బయలుదేరి నవ్వుతూ దువ్వుతూ ఉన్నవాళ్ళు విత్ ఇన్ నో టైం వాళ్ళు కన్ను మూసి తెరిచే లోపల కంప్లీట్గా దహనం అయిపోయారు. అదొక స్టోరీ చెప్పొచ్చు. ఒక కుర్రోడు తాగేసి బైక్ నడుపుతూ ఉంటే వెనక నుంచి వచ్చేది లారీ గుద్దేసింది, వాడి జీవితం ఏమో చెప్పొచ్చు. అంటే సినిమాలు తీయడానికి సాహిత్యం పెద్ద అవసరం లేదు. కానీ చెప్పండి, లెట్ మీ ఫినిష్. సాహిత్యం ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ ఐ థింక్ ఏరియాస్ ఫ్రమ్ విచ్ యూ కెన్ పికప్ స్టోరీస్. కాబట్టి సాహిత్యం బాగా రాయాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎవరు రాస్తున్నారు ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా స్టోరీ ఇది రాసుకుని నేనే తీసుకుంటున్నాను. వేణు ఈజ్ అ రైటర్, సో హిమ్సెల్ఫ్ వుడ్ రైట్. మిగతా వాళ్ళు తీయాలంటే ఎవరు రాయాలి, ఎవరు రాస్తున్నారు, దట్ వుడ్ ఛాలెంజ్ మీ సో మచ్ దట్ దీన్ని సినిమా తీయాలరా బాయ్ అని చెప్పి ఎవడన్నా అనుకునే విధంగా ఎవరు అక్కడ రాస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. దెన్ యూ షుడ్ గో బ్యాక్ టు ఇప్పుడు మన మోహన్ కృష్ణేంద్ర గంటి గారు ఫస్ట్ గ్రహణం చలం రాసిన దోషగుణం నుంచి ఇన్స్పైర్ అయ్యి గ్రహణం అనేది తీశారు. సో మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అలాగే ఐ థింక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈజ్ ఇన్స్పైర్డ్ బై అమీనా అండ్ హీ మేడ్ సంథింగ్ లైక్ దాట్. సో వీ గోయింగ్ బ్యాక్ ఏదర్ ఎక్స్ట్రీమ్లీ టు చాలా ముందున్న ఒక తరం రైటర్ దగ్గర వెళ్తున్నాము, లేకపోతే హాలీవుడ్ కొరియన్ మూవీస్కి వెళ్తున్నాం తప్పించి ఇప్పుడున్న రైటర్లలో డైరెక్టర్లు ఇన్స్పైర్ చేసి ఆ డైరెక్టర్ తోటి ఒక సినిమా తీసేలాగా వాడిని రెస్ట్లెస్గా చేసేంత గొప్ప రచనలు వస్తున్నాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి అది రాకపోయినా పర్లేదు. దేర్ సో మెనీ స్టోరీస్, పీపుల్ విల్ కీప్ మేకింగ్ మూవీస్. ఓకే, సో మనం చివరికి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఒక 2 పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పిన ఈ బస్సు సంఘటన విషయమే ఉందనుకోండి, అంటే అఫ్కోర్స్ మీరు స్పీకర్స్గా ఉన్నప్పుడు నేను చెప్పడం కరెక్టో అవునో కాదో కానీ నా అభిప్రాయం ఏంటంటే మీకు విస్తృతమైన పుస్తకాల అధ్యయనం ఉంటే కనుక ఆ బస్సు దహనం స్టోరీని ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి తీస్తారు అని నేను అనుకుంటున్నా. సరే, అది పక్కన పెట్టేసి ఖచ్చితంగా అది కేవలం ఒక తల్లి దుఃఖంలానో కొడుకు దుఃఖంలానో చూపించరు. అసలు ఇది ఎందుకు జరిగిందనే యాంగిల్ తీసుకొని మీరు తీస్తారు సినిమా. సరే, దట్ ఏ పార్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుగు ఆడియన్స్ అంటే మార్కెట్ తెలుగు ఆడియన్స్ ఇట్లా అనుకుంటున్నాం కదా.
ఒక చిన్న ఎగ్జాంపుల్తో నా చివరి ప్రశ్న ముగిస్తాను, సమయం ఇంకా దగ్గరకు వచ్చాం కాబట్టి. మ్యాగ్నమ్ ఓపస్ అని మనం చెప్తాం, అంటే ఒక భారీ సినిమా, ఒక భారీ విజువల్స్తో మ్యాగ్నమ్ ఓపస్ సినిమాల గురించి చెప్పినప్పుడు తెలుగు వాళ్ళు ఒక మ్యాగ్నమ్ ఓపస్, ఐ బెగ్ టు టేక్ ఎగ్జాంపుల్ ఆల్సో, ఒక బాహుబలి తీసినప్పుడు దాంట్లో ఒక అంటే నాకు కళ్ళకి గొప్పగా అనిపించవచ్చు కానీ హృదయాన్ని పెద్దగా కదిలించాను. కానీ అటువంటి మ్యాగ్నమ్ ఓపసే కాంతార తీశాడు, లేటెస్ట్ కాంతార 1. సో మెనీ ఇష్యూస్ ఈ డిస్కస్డ్. అది ఎట్లా సాధ్యమైంది అన్నప్పుడు నాకు ఇంటర్వ్యూలో అవన్నీ చూసినప్పుడు ఈజ్ అ వెల్ రెడ్ మ్యాన్. చాలా అంటే ఆ కన్నడ సాహిత్యం ఇన్ఫ్లుయెన్స్ కూడా అతని మీద ఉంది. అట్లానే మీరు తమిళ్లో తీసుకున్నప్పుడు అసురన్ ఇట్లాంటి సినిమాలు, మలయాళంలో లేటెస్ట్ మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్ భ్రమాయుగం తీశాడు, అది అక్కడ కూడా లిటరేచర్ ఎఫెక్ట్ ఉంది. సో అంటే వాళ్ళు ఈ లిటరేచర్ అంటే ఈ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్, ఆ లిటరేచర్తో ఇంటరాక్షన్ వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ తీస్తున్న సినిమాల్లో వాళ్ళు రెండు రకాలుగా అంటే అక్కడ ఉన్న అంటే కమర్షియల్ వాల్యూని ఎక్కడ ఫోర్గో అవ్వకుండానే రెండు అచీవ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే వాళ్ళ కల్చరల్ రూట్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, అది కాంతార కావచ్చు, భ్రమాయుగం కావచ్చు, లేదంటే తమిళ్లో వస్తున్న సినిమాలు కావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ చాలా కరేజియస్గా కాస్ట్, రిలీజియన్ వీటి గురించి కూడా మాట్లాడుతున్నారు. అది తెలుగులో ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది చివరి ప్రశ్న. ఐ ఎక్స్పెక్ట్ 3 of you to respond on this. సరే, ఇదే ప్రశ్నకి సమాధానం ఇందాక మనం మాట్లాడుకున్నాం. కథని పెట్టుబడి నిర్ణయిస్తుంది, పెట్టుబడిని రాబడి నిర్ణయిస్తుంది, రాబడిని ప్రజల అభిరుచి నిర్ణయిస్తుందా అంటే ప్రజల అభిరుచి దగ్గరికి వెళ్ళి ప్రశ్న ఆగుతుంది. కానీ కాంతారావని కూడా హిట్ కదా సార్, చెప్తున్నాను. ఎప్పుడైతే తెలుగు సినిమా కాదు అది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విచిత్రమైన స్థితి ఏంటి అంటే దాన్ని ప్రత్యేకంగా చూస్తారు మన వాళ్ళు, అది కన్నడ సినిమాగానే చూస్తారు. ఓకే, ఎప్పుడైతే తెలుగు సినిమా సబాల్టర్న్ కమ్యూనిటీస్లో లొకేట్ అవుతుందో, ఏ రోజైతే సబాల్టర్న్ కమ్యూనిటీస్లో తెలుగు సినిమా స్థానాన్ని సంపాదించుకుంటుందో తమిళ్లాగా, అప్పుడే తెలుగు సినిమాలో డైవర్సిటీ వస్తుంది. ఆ డైవర్సిటీ రానంత వరకు మార్కెటు, టేస్టు, అభిరుచి, కథ ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంటాం మనం. అది వస్తుంది, ఆ సైకిల్ అంతే. అది ఒకప్పుడు ఉంది మన దగ్గర, కరెక్ట్, మధ్యలో పోయింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. డెఫినెట్లీ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. వస్తుంది డెఫినెట్లీ. లాస్ట్ డబ్బులు ప్రొడ్యూసర్ అయినా అది ఆడియన్స్ అయినా 300 రూపీస్ పెట్టి ఓటీటీ అవ్వచ్చు టికెట్ కొనేటప్పుడు, ఆర్ ఒక 3 కోట్లు ఒక మనిషి మీద, మనం మార్కెట్లోకి వెళ్తే ఒక బట్టలు కొనేటప్పుడే ఇన్ని ఆలోచిస్తాం. సో ఐ థింక్ డబ్బులు పెట్టే వాళ్ళది ఆడియన్స్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎందుకు పెట్టరు అని అనడం రాంగ్ అండి. ఓకే, ఎందుకంటే సింపుల్గా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి ఏదైనా సరే. సో ఐ థింక్ మార్కెట్ తప్ప ఇదా అని కాదు. కరెక్ట్గా అయితే ఇప్పుడు వేణు అన్నట్టు తమిళ్లో అవ్వచ్చు, మలయాళంలో అవ్వచ్చు, సబాల్టన్ వాళ్ళ స్టోరీస్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎండ్యూరెన్స్ ఉంటుంది. మనకేంటంటే రిక్షా వాడి నుంచి ఫుల్ ఎవ్వరి వరకు తీసుకున్నా కూడా వర్షిపింగ్, లార్జర్ దెన్ లైఫ్ చూడాలనుకుంటారు. ఇట్స్ నాట్ రాంగ్. నేను కష్టపడి రోజంతా నా లైఫ్లో నేను కష్టపడుతున్న కష్టాలే నేను స్క్రీన్ మీద ఎందుకు చూడాలి అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దీనికి గుడ్డు ముందా కోడి ముందా కైండ్ ఆఫ్ ఇది. ఐ థింక్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నాకేమనిపిస్తుందంటే ఏ సినిమా అయినా విపరీతమైన బడ్జెట్ కాకుండా ఆనెస్ట్గా తీస్తే ఆడియన్స్ ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందండి. 10 కోట్లు పెడితే రాకపోవచ్చు, కానీ 3 కోట్లలో కనుక ఒకవేళ ఆనెస్ట్గా ఒక సినిమా, ఆనెస్టీ ఉండాలని, ఆనెస్టీ లేకపోతే మటుకు అది ఎక్కడో తెలిసిపోతుంది. థింక్ మేకర్గా నేను నమ్మి ప్రతి ఫ్రేము దాన్ని చూపించగలను. నేను నమ్మింది చూపించాను. నేను మనసులో ఒకటి అనుకుని పైకోటి చూపిస్తే అది ఐటమ్ సాంగ్ అయినా ఫ్లాప్ అవుతుందండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కంక్లూడ్. Honesty is basically, I think, we're accepting our flaws also. Basically, honesty మనం ఏమనుకుంటున్నామంటే being convinced about something అనుకుంటున్నాం. It's not just about being convinced about something and believing it's strong. True. Being honest is realizing our flaws, our weaknesses, where we are going wrong, and realizing that we can do better products. ఇలాంటి ఆలోచన ఉంటే, ఐ థింక్ ఆ విధంగా ఆనెస్టీ ఉంటే, అండ్ మోర్ పీపుల్ లైక్ గౌతమి గారు అండ్ వేణు, ఐ థింక్ డెఫినెట్లీ చెప్పినట్టు పీపుల్ డిపెండింగ్ అపాన్ లిటరేచర్ వుడ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది థ్యాంక్స్ టు ది స్పీకర్స్, థ్యాంక్స్ టు ఛాయ. లోగిలిలోకి స్వాగతం.
లోగిలి ముంగిలి అనేది సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సారు పుస్తకానికి శీర్షిక కూడా. దాంట్లోనే తెలంగాణతనం కనిపిస్తూ ఉన్నది. ఈ తెలంగాణ అస్తిత్వము, సాహిత్య ప్రయాణం అనే అంశం మీద మనం ఒక 50 నిమిషాలు చర్చ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఈ 50 నిమిషాలలో తలా ఒక 13-14 నిమిషాలు వస్తుంది. నాకు ప్రశ్నలు వేసేందుకు కూడా మిగతా సమయం నేను తీసుకుంటాను. దీంట్లో ఎక్కువ ప్రశ్నలు కూడా ఏమీ లేవు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అవతరణనే ఫజల్ అలీ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా జరిగింది. ఫజల్ అలీ కమిషను హైదరాబాదుని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలి అని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదికను బేఖాతరు చేస్తూ 56లో నెహ్రూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాల కలయికతోటి ఏర్పాటు చేయడమైంది. 56లోనే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఆ కలయికను వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత 69 ఉద్యమంలో సాహిత్య రూపం తీసుకుంది. 56లో సాహిత్య రూపంలో పెద్దగా రికార్డు కాలేదు, కానీ 69 నాటికి మొదటి వ్యక్తి 69లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కవిత్వం రాసింది కాళోజీ నారాయణరావు గారు. 69 నుంచి ఉద్యమం ఆరిపోకుండా కొంచెం మెల్లగానో ఉధృతంగానో సాగి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మెజారిటీ ప్రజల లేదా 99% ప్రజల ఆకాంక్షగా నెరవేరింది. ఇప్పుడు ఈ 2014 జూన్ 2 నుంచి ఇవాళ 2025 అక్టోబరు 25 నాటికి 11 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏ ఆకాంక్షల మేరకైతే కొట్లాడినామో తెలంగాణ వస్తే ఏమి వస్తుందని చెప్పి మనం అనుకున్నాము, మన ఆకాంక్షలు డిమాండ్లు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ప్రజాస్వామిక తెలంగాణ, బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అనే పాయలుగా చీలిపోయి కొట్లాడడం జరిగింది. భౌగోళిక తెలంగాణ అయితే 2014 జూన్ 2 నాడు ఆవిష్కృతమైంది. ఇప్పుడు నేను ప్రశ్నల్లోకి వస్తాను. ఈ ప్రశ్నలు ఇదే ప్రశ్నను ముగ్గురు సమాధానం చెప్తారు, ఒకరి తర్వాత ఒకరు. నేను ముగ్గురికి కలిపి ఒకే ప్రశ్న వేస్తాను. అది ఎందుకంటే దాంట్లో సమయం కూడా కలిసి వస్తుంది అనేది ఉద్దేశము. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడి భాషకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వము తెలంగాణ భాషకు పట్టం కడుతుంది. తెలంగాణ భాష అనేది పాఠ్యాంశాల్లో భాగమవుతుంది. ప్రభుత్వ అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా అది వ్యక్తీకృతమవుతుంది అని చెప్పి భావించినాము. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను పాఠ్యపుస్తకాల్లో సభ్యుడిగా కూడా ఉన్నాను. తెలంగాణ భాష పాఠ్యాంశాలుగా పాఠ్యపుస్తకాల్లో భాష రావాలి అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంకొక కొత్త భాషను నేర్చుకునే స్థితిలో లేరు కాబట్టి దాన్ని సమయం వచ్చే వరకు ఆగాలి అన్న స్థాయిలో చర్చ జరిగింది. మరి నేను మీ ముగ్గురికి అదే ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ఎట్లా చూడాలి, దానికి ప్రభుత్వానికి కానీ మీడియాకి కానీ, ఎందుకంటే సినిమాలు వచ్చినాయేమో తెలంగాణ భాషలో కొంతమంది తెలంగాణ భాషలో కవిత్వము
కథలు రాస్తుండొచ్చు. కానీ ఎందుకంటే తెలంగాణ భాషలో కథలు 1970లో స్టార్ట్ చేసిన దాంట్లో అల్లం రాజయ్య సారు ముందు వరుసలో ఉన్నాడు. మొదటి వాళ్ళు అంతకుముందు ఉన్నా కూడా బలంగా ఆంధ్ర వాళ్ళని ఎదుర్కొని మీరు ఆంధ్ర భాష రాయొచ్చు, మీరు మరియు కళింగాంధ్ర భాష రాయొచ్చు, మేము తెలంగాణ భాష రాస్తే ఏంది అని చెప్పి కొట్లాడిన వాళ్ళ దాంట్లో అల్లం రాజయ్య సార్ ఉన్నాడు. కాబట్టి ఈ భాషని లావాదేవీల్లో రాకపోవడానికి, పాఠ్య పుస్తకాల్లో రాకపోవడాన్ని ఎట్లా చూడాలి సార్? నన్నే మొదలు అడుగుతున్నారా? వాళ్ళు చెప్పాల్సింది. అయితే 1969 తెలంగాణ ఉద్యమంలో నేను హై స్కూల్ సెక్రటరీగా ఉండేవాడిని. 69 ఆ ప్రాంతాలలో హై స్కూల్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా ఉండేవాడిని. సో అనివార్యంగా నేను జిల్లా సంబంధించిన ఉద్యమంలో కీలకంగా అందరితో పాటు నేను ఉండడం జరిగింది. సరే, అది దీనికన్నా ఒక 2 విషయాలు ముందు చెప్పాలి. ఒకటి, ఈ తెలంగాణలోకి ఆంధ్ర వలస అనేది ఎట్లా మొదలైంది అనేది 56 తర్వాత రాజ్యానికి సంబంధించిన విషయాలేవో మనం మాట్లాడుకుంటున్నాం. అంతకన్నా ముందే 1952లో తెలంగాణ సాయుధ పోరాటం విరమించగానే కమ్యూనిస్ట్ పార్టీలో మనతో పాటు సహకరించి పోరాడిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినంత వరకు చంద్రరాజేశ్వరరావు ఆంధ్రాలో వాళ్ళ భూములు కోల్పోయి త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా మీరు తెలంగాణకు వెళ్ళిపోండి, తెలంగాణ భూములు కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. అట్లా ఖమ్మం నుంచి మొదలుకుంటే వరంగల్, కరీంనగర్, అన్ని చోట్లకి ఆంధ్ర వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ సహకారంతో వచ్చారు. అక్కడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాల దాకా, 20 ఎకరాల దాకా, 100 ఎకరాల దాకా వచ్చిన ఆదిలాబాద్ జిల్లాలో అయితే 1 ఎకరానికి 100 ఎకరాలు, అప్పుడు 60 రూపాయలకు ఎకరం ఉండేది. అట్లా వచ్చి చేరారు. ఈ వచ్చి చేరిన వాళ్ళంతా ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంతకుముందు అక్కడ మన దగ్గర ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం జరిగింది. ఆ తర్వాత అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది. కానీ అక్కడ వలసాధిపత్యంగా ఉండి అక్కడ జాతీయ పోరాటాలు జరిగినాయి. వలసాధిపత్యం అంటే వ్యవసాయంలో కొద్దో గొప్ప పెట్టుబడిదారి సంబంధాలు వచ్చినాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ భూస్వామ్య సమాజం ఉంది. ఈ భూస్వామ్య సమాజానికి ఉన్న పెట్టుబడిదారి ఉత్పత్తి విధానానికి సంబంధాలకి మధ్య ఘర్షణ ఆరంభమైంది. మొదట 52, 53లో ఉదాహరణకి జన్నారం అనేది కీలకమైంది. ఆ జన్నారంలో సీతారామయ్య గారు వచ్చి భూములు కొనగానే ఆయన పాలేరు సిస్టాన్ని వ్యతిరేకించి కూలీ సిస్టాన్ని ప్రవేశపెట్టడానికి వ్యవసాయంలో మొదలుపెట్టిండు. కూలీ సిస్టమ్ అక్కడి దొరలకి నచ్చని విషయం. సో వెంటనే ఈయనని హత్య చేయడానికి ఆందోళన మొదలైంది. సో ఆయన ఉన్నంత కాలం 62 దాకా కూడా ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి. కారణం ఏమిటి? పెట్టుబడిదారి సామాజిక సంబంధాలు ఏర్పాటు చేయడం అనేది అక్కడి భూస్వామ్య సమాజానికి నచ్చింది కాదు. సరే, 69 వరకు వచ్చేసరికి 56 తర్వాత రాజ్యం రీత్యా కూడా వాళ్ళు తెలంగాణలో అన్ని ఉద్యోగాలకు సంబంధించి, ముఖ్యంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ల నుంచి మొదలుకుంటే తహసీల్దార్ నుంచి మొదలుకుంటే బ్యాంకు అధికారుల నుంచి మొదలుపెడితే అందరూ వాళ్ళే వచ్చారు. వాళ్ళు వలసాధిపత్యంలో చదువుకున్నారు కనుక మన దగ్గర చదువులేదనే నెపంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తెలంగాణలో పెట్టిన ఆర్ఈసీ కాలేజీ కానీ కాకతీయ మెడికల్ కాలేజీలో కానీ ఎక్కువ భాగం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉన్న సందర్భంలో వాళ్ళు వచ్చారు. సో దాంతో మొత్తంగా ఇక్కడ ఉన్న చదువుకున్న వర్గం ఏదైతే ఉందో సెకండరీ పౌరులుగా మారిపోయింది. మా దగ్గరికి వచ్చేసరికి మేము 52 ఆ ప్రాంతాలకు వచ్చి మాకు ఉద్యోగ గ్యారంటీ లేకుండా పోయింది. అప్పుడు హెచ్ఎస్సి వరకు చదివితే మాకు మంచి ఉద్యోగాలు రావాల్సింది, కానీ ఆ ఉద్యోగాల అవకాశాలు లేకుండా పోయింది అనేది మాకు తక్షణ కార్యక్రమం. వెంటనే మేము ఉద్యమాలకు దిగినాము. ఆ ఉద్యమాలు ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఆ ఉద్యమాల తర్వాత ఆ ఉద్యమాలలో మేము మా ప్రజలకు అర్థం చేయించాలంటే ఆ భాషల రాతే కాదు, భాష కూడా ఒక సమస్య అయింది. మేము కరపత్రాలన్నీ కూడా, నేనైతే నా మట్టుకు నేను తెలంగాణ భాషలో కరపత్రాలు రాయడం మొదలుపెట్టినాను.
ఇదేంద్రా మా మిత్రుల ఇదేంద్రా గిట్ల రాస్తాను అంటే మరి మన ప్రజలకు తెలవాలి కదా. మనం ఇట్లనే రాద్దాం. కరపత్రాలతోటి నేను మొదలైంది, నా తెలంగాణ భాషలో కరపత్రం రాయడం మొదలైంది. అట్లా మొదలైంది మన భాష. ఆ కరపత్రం ప్రజల్లోకి పోయి వాళ్ళు సీరియస్గా నవ్వుకుంటూ చదువుకున్నారు అందరూ అనేక గ్రామాలల్లో. అరే మన భాష కూడా చాలా పవర్ఫుల్ భాషరా ఇది, దీని ద్వారా మన ప్రజలు ఆదరిస్తారు. ఆ తర్వాత 72లో అది విఫలమైన తర్వాత 72లో మాకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ వచ్చింది. ఒక పాక్షిక సమస్యలు అంటే రాజ్యాంగ పరిధిలో మాత్రమే కొట్లాడడం అనే పద్ధతిలో మేము వీధిలోకి వచ్చిన వాళ్ళకి దీని వెనుక ఒక రాజ్యం ఉంది, దీని వెనుక ఒక ఉత్పత్తి విధానం ఉంది, దీని వెనుక ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది అనేది మాకు 72 వరకు మహామహులైన వాళ్ళు మాకు చెప్పారు. అప్పటికి మాకు కమ్యూనిజం అంటే తెలియని విద్యార్థులు, ముఖ్యంగా ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం చాలా బాగా పెద్ద ఎత్తున జరిగిందో అక్కడి నుంచి కార్యకర్తలు వచ్చారు. వీళ్ళ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ కాదు కనుక వీళ్ళు పాత కమ్యూనిస్టు రివిజనిస్ట్ పద్ధతులకు వ్యతిరేకంగా ఈ కొత్త వాళ్ళు ఒక చురుకైన ఉద్యమాన్ని నిర్మించడంలో వీళ్ళు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మీరు మొదటి ఆదిలాబాద్ కరీంనగర్ పోరాటాలు అయిన దానిలో దాదాపు 50 మంది ఫుల్ టైమ్ కార్యకర్తలు ఉంటే వీళ్ళందరికీ ఇంటా వంట కమ్యూనిస్ట్ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళంతా హుజురాబాద్, కరీంనగర్, మా ఆదిలాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. అంతకుముందు వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధనిక రైతుల నుంచి లేదా భూస్వాముల పిల్లలు వచ్చారు. వాళ్ళకి ప్రజల సమస్యలు అర్థమైంది కాలేదని మేము వచ్చేసరికి మాకు అర్థం కాలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి మాకు పాత సాంప్రదాయిక కమ్యూనిస్టులకి మాకు మధ్య ఘర్షణ మొదలైంది. మేము చూస్తున్న ప్రపంచం వేరు, వాళ్ళు చెప్తున్న ప్రపంచం వేరు. అక్కడ మేము చెప్తున్న ఐడియాలజీ ప్రజల్లోకి వెళ్ళడానికి మేము ఇదివరకే ప్రయోగం చేసినాం కనుక, తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో మేము ప్రయత్నాలు చేసినాం కనుక కరపత్రాల ద్వారా అట్లనే అసలు ఎవడు భాష ఎందుకు రాయాలా, నేనైతే ఎంత మొండిగా అంటే మొరటిగా అంటే మా ఊరు భాషే రాస్తా, ఇంకో భాష సంగతి నాకు తెలియదు. అయితే నిజమైన పాత్రలనే పెట్టినా నాకు తెలియదు, ఈ సాహిత్య మర్యాదలు ఉంటాయి వాళ్ళు తంతరు అని నాకు తెలియదు. సో నేను నిజమైన పాత్రలు పెట్టి రాస్తే మా ఊరంతా నా మీద తిరుగుబాటు చేసి తన్నడానికి వచ్చింది. తన్నడానికి వస్తే అప్పుడు నిలబడక తప్పలేదు. ఆ నిలబడిన క్రమంలో మా భాష నన్ను తన్నడానికి ఊరోళ్ళు గొప్పవాళ్ళు సర్పంచ్ దొరలు వస్తున్నారంటే నా భాషకు చాలా పవర్ ఉంది, ఈ భాష చాలా ఇంపార్టెంట్, దీన్ని వదిలిపెట్టేది లేదు. యుద్ధరంగంలో ఇది భాష కూడా ఒక ఇంపార్టెంట్ విషయము అనేది నాకు అర్థమైంది. కనుక నేను చచ్చినా కూడా ఈ భాషను వదిలిపెట్టా, ఈ భాషలనే రాస్తా అని చెప్పేసి అట్లా ఆ భాషల్లో రాయడం జరిగింది. ఆ భాషలో సాధారణంగా అప్పటికి నేను నవల రాస్తే కొలమంటుకున్నది రాస్తే చాలామంది దాశరథి రంగాచార్య వీళ్ళంతా తెలంగాణ భాషలో సంభాషణలు రాసింది కానీ మొత్తం నవలంతా రాయలేదు. నేను ఎందుకు రాయకూడదు? రైటర్ తెలంగాణ వచ్చినాక నా భాష నేను నా నవల ఎందుకు చెప్పకూడదు? చాలు నా భాషలో నేనే చెప్తాను, రాస్తా, మీరు చదువును లేకపోతే లేదు అని చెప్పేసి నా భాషలో నారేషన్ కూడా నా భాషలో రాసుకోవడం అనేది జరిగింది. ఒకప్పుడు నా భాష చాలామంది అడిగేటోళ్ళు నా కథలు ఎవరు వేసినారు కాదు, ఇప్పటికి కూడా వేరనుకోండి, అది వేరే విషయం, ఆ సబ్జెక్టుకు సంబంధించిన విషయం. మేమేమనుకుంటే మా కార్యకర్తలు ఏమంటే, అరే నీ కథ ఎవడేయకపోతే బండ మీద చెక్కిచ్చి పెడతాం మేము, కానీ నువ్వు ఇట్లనే రాయి, బండ మీద శిల్పితోటి చిన్న కథలు రాయి, ఆ చిన్న కథల్ని బండ మీద చెక్కిచ్చి పెడతాడు, ఎవడు మనకు అడ్డమవుతాడో చూద్దాం. అట్లా భాషాభిమానంతో మనం మొదలైంది. ఆ తర్వాత ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ అది ఒక్క అస్తిత్వ ఉద్యమము రాజ్యాంగ పరిధిలో చేసిన ఉద్యమము ద్వారా మాత్రమే భాష ఒక గొంతులాగా వచ్చిందని నేను అనుకోవడం లేదు. దాని వెనుక ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలన్నిట్లో కూడా వాళ్ళు నిలబడ్డరు, త్యాగాలు చేశారు. అది తప్పనిసరిగా ఒక సామాజిక మార్పుకి కేంద్రమైంది. అనేక అస్తిత్వ ఉద్యమాలకి విప్లవోద్యమము ఒక మార్గదర్శి అయింది. దాని సందర్భాన్ని అనుసరించి ఆ విప్లవోద్యమం ఇచ్చిన చైతన్యంతో అనేక సమూహాలు వారి హక్కుల కోసం
రాజ్యాంగ పరిధిలో పోరాడకూడదని ఎవరు చెప్పలేదు. రాజ్యాంగ పరిధిలో పోరాడాల్సిందే. ఎవడి హక్కుల గురించి వాడు రాజ్యాంగం ఎవడో ఇచ్చింది కాదు, మనం పోరాడి సాధించుకున్నది. కనుక రాజ్యాంగ హక్కుల సంబంధించి పోరాడాల్సిందే. ఆ విషయాలకు మళ్ళీ వద్దాము. దాని నుంచి వచ్చిన దానితోటే అది ఇవాళ పత్రికల దాకా వచ్చింది, రేడియోల దాకా వచ్చింది. తర్వాత యూనివర్సిటీలు అనేది మీకు తెలుసు, ఉత్పత్తి సంబంధాలలో కీలకమైనవి. ఆ యూనివర్సిటీలకు కానీ పాఠ్యాంశాలకు కానీ రాజ్యం ఒక పెద్ద ఎత్తున వారికి సంబంధించిన సిబ్బందిని, యంత్రాంగాన్ని తయారు చేసుకుంటుంది. కనుక అందులోకి తెలంగాణ భాషని ప్రవేశపెట్టడానికి సాధ్యం కాదు. ఆ సాధ్యం అవ్వాలంటే మనం స్ట్రగుల్ చేయాల్సిందే. ప్రజలు స్ట్రగుల్ చేస్తే ఒకప్పుడు తిరస్కరించిన టీవీలే ఇవాళ తెలంగాణ భాషలో చెప్పక తప్పని పరిస్థితి. ఇది ఏ ఒక్కరి విప్లవోద్యమానికో లేకపోతే ఏ అస్తిత్వోద్యమానికో సంబంధించింది కాదు. ప్రజల మాతృభాష అయినా ప్రజలందరూ స్టాలిన్ ప్రకారంగా భాష ఒక ఉత్పత్తి సాధనం. ఆ ఉత్పత్తి సాధనం మన ప్రాంతానికి సంబంధించింది. తెలంగాణ సమగ్ర నిఘంటువు కూడా ఇప్పటివరకు రాలేకపోయింది. భాష కూడా పాఠ్యపుస్తకాల్లోకి రాకపోయింది. దీని మీద అది అవరోధాలు ఏమున్నాయి, దాన్ని అధిగమించాల్సింది ఎట్లా అనేది ఆ విషయంలో ఈ సారు రాజకీయంగా ఎక్కువ మాట్లాడిండు. సార్ రచనలు కూడా అది కూడా ఇంపార్టెంటే. మీరు ఆ విషయాలు చెప్పండి సార్. మొదలు తెలంగాణ భాష, రాయలసీమ భాష, ఆంధ్ర భాష ఈ మూడు వేరువేరా అనేది మౌలికమైన ప్రశ్న. నేను ఒక లిటరేచర్ స్టూడెంట్గా నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి సమాధానాలు వెతికే క్రమంలో నాకు నేనుగా వెతుక్కున్న సమాధానాలు కావచ్చు, లేదా నేను పనిచేస్తున్న సంస్థలో విప్లవ రచయితల సంఘంలో మా మధ్య జరిగిన చర్చలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో మేము విస్తృతంగా పనిచేస్తున్నప్పుడు మిత్రుల ద్వారా కలబోసుకున్నప్పుడు దొరికిన సమాధానం కావచ్చు. నాకు అర్థమైంది ఏమిటంటే, 3 ప్రాంతాలకు ప్రత్యేకమైన భాషలు లేవు. తెలుగు భాష ఒకటే. 3 ప్రాంతాలకి ప్రత్యేకమైన మాండలికాలు ఉన్నాయి. ఆ వరుసలో చూసినప్పుడు ఈ మాండలికాలని ప్రధానమైన ఒక భాషలో, అంటే మనం ఎన్ని మాట్లాడినా టెక్స్ట్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది చదువుకోవడానికి. ఈ చదువుకోవడానికి ఉండే ఈ లాంగ్వేజ్ని రూపొందించడానికి కొంత ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా. మనందరికీ తెలుసు, ఆ రోజుల్లో గురజాడ అప్పారావు కన్నా ముందు కందుకూరి, తర్వాత గురజాడ, ఆ తర్వాత జరిగిన వ్యవహారిక భాషా ఉద్యమాలన్నీ కూడా అప్పుడు గ్రాంధిక భాషలో చదవాలన్నా లేదా వ్యవహారిక భాషలో చదవాలన్నా పుస్తకం ఎలా ఉండాలి అనేది బ్రిటిష్ ప్రభుత్వంతో విపరీతమైన వాదనలు చేసి, అటువైపు వేద వెంకటరాయ శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు గ్రాంధికమే టెక్స్ట్ లాంగ్వేజ్ ఉండాలని వాళ్ళు దానికి గట్టిగా నిలబడ్డారు. ఇటువైపు గడిగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు వ్యవహారిక భాషలో టెక్స్ట్ పుస్తకాలు ఉండాలని వీళ్ళు నిలబడ్డారు. చివరికి ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చి టెక్స్ట్ బుక్ ఈ భాషలో ఉండాలి అన్నంత వరకు ఉద్యమాలు జరిగాయి. సరే, ఒకసారి వీళ్ళు ఓడిపోయారు, ఒకసారి వాళ్ళు ఓడిపోయారు. అలా నడిచాక కొద్ది మేరకైనా వ్యవహారంలో ఉన్న ఒక భాషలో పుస్తకం అనేది మన ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్న చాలా పదాలు మేము చదువుకునే రోజు, మా ముందు తరాలు చదువుకున్న రోజు, అంతకన్నా ముందు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ పదాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 11 సంవత్సరాలలో ఏ భాషలో టెక్స్ట్ బుక్ ఉండాలి అనేది ఒక ప్రధానమైన సమస్య. నాది పాలమూరు జిల్లా, నల్లమల్ల అడవులకు ఆనుకొని ఉంటాయి మా గ్రామాలు. మా గ్రామాల మీద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కర్నూలు జిల్లా ఎఫెక్ట్ ఉంటుంది, ఆహార పదార్థాల్లో, తినే తిండిలో. నా సహచరిది కరీంనగర్ జిల్లా, వీళ్ళ ఊరు రాజన్న వాళ్ళ ఊరు, మంతిని దగ్గర. ఆమె నేను పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు తినే తిండి సంబంధించిన పదాలు, మా ప్రాంతంలో ఉన్న పదాలు, మా పదాలు ఆమెకు తెలియవు, ఆమె పదాలు నాకు తెలియవు. కానీ మేము తెలంగాణలోనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ భాషలో టెక్స్ట్ రావాలంటే కరీంనగర్ భాషలో రావాలా, పాలమూరు భాషలో రావాలా,
నిజామాబాదు భాషలో రావాలా అనే ఒక ప్రధానమైన సమస్య మన ముందుకు వస్తుంది. అందుకే ఇప్పుడు ఇంకా మొదలైంది మెల్లగా. మీరు 4 రోజులైతే ఇంకా 10-15 ఏళ్ళకి అర్థమవుతుంది మనకు. తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మీద భాష పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా వరంగల్ కరీంనగర్ ఆధిపత్యం కొనసాగుతుంది అని ఒకటి మొదలైంది. ఇది రేపు ఎంత దూరం పోతుందో చూడాలి మనం, 20 ఏళ్ళకో 50 ఏళ్ళకో. కనుక భాష విషయంలో ఒక టెక్స్ట్ లాంగ్వేజ్ రూపొందడానికి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, విశ్వవిద్యాలయాలకు ఆ మాత్రం కూడా లేదు. ఆ ప్రయత్నం ఈ 11 ఏళ్లలో ఏమైనా జరిగిందంటే 1% కూడా జరిగిందని నేను అనుకోవటం లేదు. ఈ అన్ని జిల్లాలని కలిపి పిల్లలు చదవడానికి కావలసిన భాషను ఏమైనా రూపొందించగలమా? క్లాసులో చెప్పే పాఠము ఆ విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు విద్యార్థులు మాట్లాడుకునే భాష వేరు, మనం క్లాసులో చెప్పే పాఠంలో చెప్పే భాష వేరు. కనుక నాకున్న ఈ సందేహాల్లో భాష తెలుగు భాష ఒకటే, కానీ దీంట్లో భిన్నత్వం ఉన్నది. ఆ భిన్నత్వం ఉన్నదాన్ని కూడా టెక్స్ట్లోకి తీసుకురావటం ఎట్లా అనే కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఒక ఏకీకృత భాషని రూపొందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యారంగం ముఖ్యంగా భాష పట్టింపు లేనిది, ఏదైనా ప్రభుత్వాలకు పట్టింపు లేని అంశం ఏదైనా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అంటే విద్యారంగం మాత్రమే ఉంది. గత 10 ఏళ్లలో విద్యారంగాన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా పట్టించుకోలేదు. కనుక విద్యారంగాన్ని పట్టించుకోనకపోతే భాషకు ఒక పాలసీ ఉందా? అసలుకి ఇక్కడ ఒక పాలసీ లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు అదే తక్కువనైనా తమిళనాడులో, కర్ణాటకలో లేదా కేరళలో వాళ్ళ భాష పట్ల, ఈవెన్ హిందీ మీరు చూడండి, ఈ 11 సంవత్సరాల కాలంలో పార్లమెంటులో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులందరూ హిందీలో మాట్లాడుతున్నారు. గతంలో అలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన సెమినార్స్లలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, జేఎన్యూ ప్రొఫెసర్ ఇంగ్లీష్లో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళ భాషల పట్ల వాళ్ళకున్న ఆ కాస్త పట్టింపు మనకేమైనా ఉందా? లేదు. పోనీ ప్రభుత్వానికి లేదు, పౌర సమాజానికి ఏమైనా ఉందా అనేది కూడా నాకు చాలా సందేహాలు ఉన్నాయి. పౌర సమాజం అసలుకి ఇన్ని సంఘాలు పనిచేసాయి కదా, రచయితల సంఘాలు పనిచేశాయి, ప్రజా సంఘాలు పనిచేశాయి, ఉద్యమాలు పనిచేశాయి. ఎన్నడైనా భాష విషయం ఎజెండాలోకి వచ్చిందా ఈ ఉద్యమాలన్నిటికీ అనేది కూడా నాకు సందేహమే. ఇట్లాంటి స్థితిలో రూపొందాలి, తెలంగాణకి సంబంధించిన ఒక టెక్స్ట్ లాంగ్వేజ్ రూపొందాలి. ఈ టెక్స్ట్ లాంగ్వేజ్ రూపొందడానికి ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించి దాంట్లో పరిశోధన చేసి సంగిశెట్టి లాంటి వాళ్ళు లేకపోతే భాషలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళను కొద్దిమందిని కేటాయించి ఒక తరానికి టెక్స్ట్ బుక్ తీసుకొస్తే ఆ టెక్స్ట్ బుక్ చదివినటువంటి వాళ్ళు 10th క్లాస్ వరకు అంటే ఒక 10 సంవత్సరాలు అయిపోయాక 2 తరాలు మారితే తప్ప ఇది తెలంగాణ భాష అని చెప్పడానికి అవకాశం దొరకదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు షాజా అనేది మరింత పెద్ద సమస్య. ఆమె ముస్లిం అయినందుకు ఉర్దూ మాతృభాషన, మరి ఉర్దూ కలిసిన ఇంట్లో ఏ భాష మాట్లాడుకుంటారు, ఏ భాష ఉండాలి అనేది కూడా షాజహాన్ గారు స్పందిస్తారు. ఓకే, అందరికీ సలాం, నమస్తే. ఈ ప్రశ్నకి యాక్చువల్గా సంగిశెట్టి అన్న అంటే ఇప్పుడు ఇక్కడ అన్న అనాలా సంగిశెట్టి గారు అనాలా అనేది కూడా నాకు ప్రశ్నే. సో సంగిశెట్టి అన్ననే కరెక్ట్గా చెప్పాలి, ఎందుకంటే ఆ సెలక్షన్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఇదంతా ఫేస్ చేస్తున్నారు కాబట్టి అన్న కరెక్ట్గా చెప్తారు ఇది వీటన్నిటికీ ఆన్సర్. నిజానికి చెప్పాల్సిన బాధ్యత అన్నది. అంటే ఇక్కడ అన్న చెప్పినట్టు అందరికీ 1-2 సమస్యలే కానీ ముస్లిమ్స్కి చాలా సమస్యలు ఉన్నాయి భాషకి సంబంధించి ప్రత్యేకంగా. ఫస్ట్ టైం నేను పరదా హటాకే దేఖో అని పోయం రాసినప్పుడు మా మీద అంటే నా మీద చాలా ఒక పెద్ద రచయిత్రి గారు ఇంత పెద్ద విమర్శ పెట్టారనమాట. తెలుగు పోయిట్గా నువ్వు రాస్తూ ఉన్నప్పుడు ఉర్దూ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని. సో అంటే మేము ఊర్లలో చదువుకోవడానికి మాకు ఉర్దూ పాఠశాలలు లేవు. ఖచ్చితంగా మేము తెలుగు
నే చదువుకోవాలి, తెలుగు మీడియమే చదవాలి. అలా తెలుగు మీడియం చదివాం. మేమంతా తెలంగాణకి సంబంధించిన వాళ్ళం కాబట్టి తెలంగాణలో ఉర్దూ సమ్మిళితమైనటువంటి తెలుగు ఉంటుంది కాబట్టి అందులో ఉర్దూ పదాలు ఖచ్చితంగా కలగలిసి ఉంటాయి కాబట్టి ఒకవేళ లేకపోయినా మా మాతృభాష ఉర్దూ కాబట్టి మేము ఆ ఉర్దూ పదాలని తీసుకొని మా రచనల్ని చేయడం మా జన్మ హక్కుగా మేము భావిస్తున్నాం. అట్లాగే కంటిన్యూ కూడా చేస్తాం. సో అన్న దానికి ఇది ఇంకొక 2 యాడ్ చేస్తానన్న. అంటే చివరిగా పుట్టిన వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పాను, చివరిగా పుట్టిన వాళ్ళు చివరిగా మాట్లాడుతున్న వాళ్ళకి కొంచెం టైం తక్కువగా ఇస్తారు. సో అది కూడా అట్లా కూడా లాసే నాకు. సో అంటే ఆ ఇంట్లో అమ్మ రోట్లో నూరిన పచ్చడి ఇష్టమా లేకపోతే మిక్సీ పచ్చడి ఇష్టమా అని ఎవరైనా అడిగితే నాకు అమ్మ నూరిన పచ్చడే ఇష్టమని నేను చాలాసార్లు ఇప్పుడు కూడా ఈ వేదిక నుంచి కూడా చెప్తాను. అంటే మాతృభాష అనేది అది తెలంగాణ ఉర్దూ ఎట్లా మాతృభాష, మేము ఇక్కడ ఈ నేల మీద పుట్టినందుకు తెలంగాణ కూడా మాకు మాతృభాష. సో ఆ విధంగా చూసినప్పుడు మేము పత్రికలు అన్న ఒక 2 మాటలు మాట్లాడతాను. ఏంటి అని అంటే ఇప్పుడు రచయిత్రులుగా కవయిత్రులుగా మేము రచనలు పత్రికలకి పంపినప్పుడు వాళ్ళు మాకు రూల్స్ పెడుతున్నారు. ఏంటి అంటే సంభాషణల వరకు తెలంగాణలో ఉండి మిగతా వివరణ అంతా కూడా మళ్ళీ పుస్తక భాషలో మామూలు భాషలో ఉండాలి అనేసి. అనంటే రచయిత పోయిట్ వీళ్ళందరూ కూడా స్వేచ్ఛాజీవులు. మిగతా సమాజానికి రచయితలకి కవులకి ఉన్న తేడా ఏంటి అని అంటే స్వేచ్ఛగా రాయడం, స్వేచ్ఛగా కొంతలో కొంత వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఎవరికి భయపడకుండా ఎక్స్ప్రెస్ చేయడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పత్రికలన్నీ కూడా ఈ రచయితలకి వీళ్ళకి ఇట్లా ఈ లాంగ్వేజ్లో మీ స్లాంగ్లో రాయొద్దు అనేసి కొంత రూల్స్ పెడుతున్నారు. ఇది కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనం అంతరించిపోతున్నటువంటి జాతుల్ని అంటే పక్షి జాతుల్ని కానివ్వండి, మొక్కల జాతుల్ని కానివ్వండి చాలా అపురూపంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కాపాడుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు గట్రా అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతరించిపోతున్న భాషల గురించి మనం ఏం చేస్తున్నాము అనేది ఒక ప్రశ్న. అందులో ఉర్దూ కూడా ఉంది, తెలంగాణ కూడా ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడో కొన్ని అంటే నేను ప్రాచీన సాహిత్యాన్ని అవమానించట్లేదు, నాకు చాలా ఇష్టం ప్రాచీన సాహిత్యం, టీచ్ చేయడం కూడా, నేను చదవడం కూడా ఎక్కువ చదువుతాను. అప్పటి సాహిత్యాన్ని కూడా మనం క్లాస్ రూముల్లో చదువుకుంటున్నప్పుడు ఈనాడు ఒక ముస్లింవాద సాహిత్యం కానివ్వండి, దళితవాద సాహిత్యం కానివ్వండి, స్త్రీవాదం ఏదైనా వాటెవర్ తెలంగాణ వాదం ఇవన్నీ వాదాలు వచ్చినప్పుడు క్లాస్ రూముల్లో పాఠ్య పుస్తకాలలో వీటికి సంబంధించినంత వరకు మనం ఎంత పిల్లలకి దగ్గర చేరుస్తున్నాము అనేటువంటిది, ఎంత దూరంలో ఉన్నాము అనేటువంటిది చాలా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ జాతికైనా నాలుక భాషే అయినప్పుడు అటువైపుగా మనం ప్రయాణం చేయాల్సి ఉంది, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నానన్న. నా ప్రాబ్లమ్స్ చెప్పాను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ చెప్పారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే భాషకు కూడా కులం ఉంటుంది, మతం కూడా ఉంటుంది. నెత్తిలో శటగోపం పెడుతున్నాం అని చెప్పి అంటారు. అట్లా ఆ భాషకు ఆ కులంతో పాటుగా నేను కాసిం అభిప్రాయంతో నాకు ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే కరీంనగర్ భాష, నిజామాబాద్ భాష, పాలమూరు భాష అంటే ఇవి అన్నిటికీ రాజన్న రాసిన తెలంగాణ భాషలో రాసినటువంటి కథలు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా నేర్చుకొని డిక్షనరీ ముందట పెట్టుకొని చదువుకున్నారు. అది వేరే విషయం. రెండవ ప్రశ్న, తెలంగాణ ఉద్యమంలో ప్రతి జిల్లా నుంచి, ఎందుకంటే ఇది తెలంగాణ అస్తిత్వము సాహిత్య ప్రయాణం మీద చర్చ కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి జిల్లా నుంచి, అప్పుడు 10 జిల్లాలు ఉండే 10 జిల్లాల నుంచి కవిత్వ సంపుటాలు వచ్చినాయి, కానీ పాటల సంపుటాలు రాలేదు. కానీ పాటలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. సీడీలు ఎక్కడికక్కడ సీడీలు ప్రచారం చేసిర్రు. దాంతోపాటుగా ఎక్కడ సభ పెట్టినా కూడా
పాటలు పాడే వాగ్గేయకారులు వచ్చి దాంట్లో పాడడం జరిగింది. అప్పుడు పాట అంటే ఒక భావజాల వ్యాప్తి కోసం పాటను వాడుకున్నారు. కవిత్వానికి పాట ఒక రూపం మాత్రమే. నేను దీన్ని ఎందుకు అర్థం చేసుకుంటున్నానంటే, ఇట్లా పద్యం కవిత్వానికి ఒక రూపం, అట్లే వచన కవిత కవిత్వానికి ఒక రూపం, పాట కవిత్వానికి ఒక రూపం. ఇవి రూపాలు, వీటన్నిటిని కలిపి మనం కవిత్వం అంటున్నాం. కనుక పాట కవులకు జరిగినంత అన్యాయం తెలుగు సాహిత్యంలో ఎవరికి జరగలేదు. కారణం ఏమిటి అంటే, పాట కవులు అందరూ ఉత్పత్తి కులాల నుంచి వచ్చారు, ఉత్పత్తి వర్గాల నుంచి వచ్చారు. గత 80 సంవత్సరాలుగా ఈ వయసులో కూడా మనకు గుర్తున్నవి అవే మెజారిటీ. అయితే ఇప్పుడు బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, మీరు బిజినెస్ లీడ్ చేస్తున్నారు. బిజినెస్ స్కూల్కి వచ్చేసరికి ట్రైనింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఫినాన్షియల్ మేనేజ్మెంటు, మార్కెటింగ్ మేనేజ్మెంటు, హెచ్ఆర్, లాజిస్టిక్స్, ఐటీ, అంటే కంప్లీట్గా సాహిత్యంతో ఎక్కడ కూడా స్పర్శ లేని లిటరేచర్ కరికులం ఉంటుంది. అయితే మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు మీ టీంలోకి, మీ కంపెనీలోకి బిజినెస్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా కంపల్సరీగా కొన్ని లిటరరీ వర్క్స్, సాహిత్యపరమైన పుస్తకాలు కూడా పార్ట్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్లో కొంత ఉంది, డిగ్రీలో ఉన్నాయి, కానీ అవి క్రెడిట్స్ లేని ROL లాగా ఉంటాయి. ఏదో చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, అట్లా కాకుండా ఈ మిగతా సబ్జెక్టులకు వెయిటేజ్ ఎంత ఉందో అదే రకంగా ఆ పుస్తకాన్ని చదివి అండ్ ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంటే కొంత కార్పొరేట్ లైఫ్ విల్ ఇట్ బికమ్ మోర్ హ్యూమనైజ్డ్? డౌట్ లేదండి. బట్ పడాలి గారు, నేను అనుకుంటుంది అంటే ఐ థింక్ అండర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఇస్ టూ లేట్. ఐ థింక్ దిస్ హ్యాస్ టు స్టార్ట్. ఐ డోంట్ నో నర్సరీలో స్టార్ట్ అవ్వలేదు, దట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. బట్ మేము కూడా అదే చూస్తుంది ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ సమ్ కాన్వర్జేషన్, సమ్ బిజినెస్ స్కూల్స్ ఆర్ టాకింగ్ టు అస్ ఆల్సో అండ్ ఆస్కింగ్. కానీ మేమంటుందంటే స్కూల్స్లోనే, మిడిల్ స్కూల్లోనే కొంత గొప్ప స్టార్ట్ అవ్వాలి ఇది. ఎందుకంటే బై దెన్ మేబీ ఇట్ ఇస్ టూ లేట్. ఇంట్రెస్ట్ అదంతా ఫార్మేషను, ఎందుకంటే ఇప్పుడు అది ఏంటంటే శంకరాభరణంలో ఆయన అంటారు స్పీడ్ అంటారు చూడండి. లైఫ్ హెస్ బికమ్ లైక్ దాట్, రైట్? ఇప్పుడు వచ్చే ఏఐలో అది చూస్తుంటే ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గెట్ ఈవెన్ మోర్ ఫాస్టర్. సో ఆ ఛాలెంజెస్లో ఇప్పుడు నిజంగా కూడా నేను సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ నాట్ స్టడీయింగ్ టుడే. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ అండర్ గ్రాడ్ అయ్యాను ఈ టైంలో. ఎందుకంటే మా టైంలో 60 మార్కులు వస్తే అబ్బోవాడికి హీరో. ఇప్పుడు 99 వచ్చినా కూడా ఆడి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, అవునా కదండి? సో ఐ థింక్ వీ హ్యావ్ టు గెట్ దాట్స్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. బట్ ఐ థింక్ డెఫినెట్గా దెర్ ఇస్ నో డౌట్. మేము మాట్లాడుతున్నాం బిజినెస్ స్కూల్స్ అవన్నీ ఏంటంటే కొంచెం కరికులము ఇది కూడా కొంచెం యాడ్ చేయాలి. బట్ అగైన్ ద అదర్ థింగ్ ఏంటంటే పడాలి గారు, యూ నో వీఆర్ వెరీ గుడ్ ఎట్ గేమింగ్ ఆల్ దిస్, రైట్? మన పిల్లలు ఎస్పెషల్లీ ఇండియన్ కిడ్స్ ఆర్ very, very good at gaming, all these things. So that's why I think it has to start much earlier. That I think at least a 4th, 5th class, so our time ki koncho koddo gopo interest to start avakapothe meer annat correct. Our moral science classes avanni were very, very important in shaping us, and it's non-detailed books ayanni kuda they were very, very important. Character building. Ram Reddy garu సార్, ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. నిస్సందేహంగా బిజినెస్ స్కూల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవాళ మా అబ్బాయి BBA చదువుతున్నాడు. వాడికి ఇండియన్ హిస్టరీ అండ్ లిటరేచర్ అండ్ ఇండియన్ హిస్టరీ 2 ఉన్నాయి వాడికి. ఒక రోజు కూర్చోబెట్టి నేను, నాన్న ఒక పద్యం చెప్తాను, నువ్వు చెప్తావా అని అడిగా. చెప్పు అన్నాడు. నేను అడిగేదన్న నీ కడువడిజును అడిగిన తన మగడు నుడుగడు నిన్ను అడియుడుకును వెడవేడ చిడిముడి తడబడ అడుగిడు నడిగిడదు జడిమని అడుగిడు నడలాను. ఇది నువ్వు నాకు చెప్పాలి. 2 వారం రోజులు టైం తీసుకుని అన్నా. ఏంటి దాంట్లో డవడాలు తప్ప ఇంకేం అర్థం కాలేదు నాకు. అసలు మనిషి అన్నాడు, ఇది వచ్చిద్దా అన్నాడు. అంటే నీ మనిషిని కాదా అని అడిగా. అదే తర్వాత మీరు నమ్మండి, సరిగ్గా అరగంటలో వాడికి ఒక నీ 5 స్టార్ చాకెట్లు కొని పెడతానని చెప్పాను. అరగంట తర్వాత వాడు యాస్టీస్కి అప్పచెప్పాడు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చు అంటే అవి విధానపరమైన నిర్ణయాలు. ఖచ్చితంగా విలువైన, మీరు లిటరేచర్ ఉంది కానీ దాంట్లో సరుకుందా లేదనేది మీరు చాలా మంచి ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా సరుకున్న వాటిని పెట్టేటువంటి
శ్రద్ధ తీసుకోవాల్సిందంటే విధానపరమైన నిర్ణయాలు. సరే వాళ్ళు తీసుకున్నా లేకపోయినా నేనేమి నా సెషన్ మీ అందరికీ ఏంటంటే కనీసం ఎవరి పిల్లలకి వాళ్ళం మన స్థాయిలో నేర్పగలిగితే ఇప్పుడు నా కొడుకు కనీసం 10 పద్యాలు చెప్పగలరు. వాడు ఇంగ్లీష్ మీడియం BBA చదివాను కూడా. అలాగే మా అమ్మాయి కూడా చెప్పగలరు. అలా కనీసం మనం మన పిల్లలను కనీసం తయారు చేసుకుంటే మూలాలు భద్రంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అని చేంజ్ చేసేస్తారు. సో కానీ కృష్ణదేవరాయ ఇస్ though he's quite popular, but he's a politician again. So ఈ పేరు రాసేస్తే నాకు ఎంత బాధమైందంటే, నాకు అలా పేరు మార్పేస్తే ఒక సిటీది ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇది కాంటెంపరీ అయిపోతుంది, మాకు కాంటెంపరీ అయిపోతుంది. సంస్కృతి అంతా నశించిపోతుంది. అంటే ఏదో ఉండొచ్చు కదండి, ఏదో ఒక టెంపుల్ ఉండొచ్చు, ఏదో కారణం ఉండొచ్చు, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎవరో పని చేసి ఉండొచ్చు. మనం వచ్చి మనం అలా అరేంజ్ చేసేసి మనం ఇంకో పేరు పెట్టేస్తాను, నాకేదో నమ్మకం ఎక్కువ ఉంది, నాకు పవర్ ఉంది, నేను చేంజ్ చేసేస్తానంటే ఇది ఎలా? సో ఇలాంటివి. సో అంటే ఇప్పుడు ఏంటంటే అంతా ఒకటే అనిపిస్తుంది, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా నేను రాయొచ్చు అనిపిస్తుంది. సో అప్పుడు ఆ టైంలోనే విజయనగర టైంలో తీసుకుంటే కూడా ఈ సతీ సహగమనం గురించి చాలా ఎక్కువ ఉంటుంది సార్. అంటే మీరు ఊహించరు. అంటే అలా వెళ్ళి సంతోషంతో వెళ్ళి జంప్ చేసేవాళ్ళు. అంటే ఆడవాళ్ళు, సో ఇప్పుడు హస్బెండ్ డైస్ అంటే ఇప్పుడు చనిపోయారంటే ఇంకా ఆ వైఫ్ అలా సంతోషంతో నవ్వుతో వెళ్ళి కొండంలో అలా ఫైర్లో అలా జంప్ చేసి చచ్చిపోవడం. అంటే ఎంత బ్రెయిన్ వాష్ చేసి ఉండాలి అప్పుడు. ఆ బ్రెయిన్ వాషింగ్ మన సంస్కృతి అంటే మనం ఎంత చాలా గొప్పగా చెప్పుకోవడం మాకు చాలా ఇష్టం. కానీ అదే విజయనగర పీరియడ్లో ఇలాంటివన్నీ ఆయనాయి అనేది నీకు చాలా దారుణం అనిపించింది. మనం ఎంత దారుణంగా ట్రీట్ చేసాము మహిళల్ని. ఆ గురించి రాసేప్పుడు కూడా నాకు బాగా చాలా నేను ఏడ్చాను, అప్పుడప్పుడు ఏడ్స్తాను నేను వచ్చి రాసేప్పుడు. సో ఇట్స్ ఇమ్మెటీరియల్. మీరు ఏ టైం తీసుకున్నా, ఏ స్పేస్ తీసుకున్నా అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సఫరర్స్ ఉంటాయి, మళ్ళీ సప్రెస్ వాళ్ళు ఉంటారు. సో మీరు ఏ పొజిషన్ తీసుకుంటారో అది ఇంపార్టెంట్, ఎలా రాస్తారని ఇంపార్టెంట్, రాయొచ్చు. మనం ఎక్కడ టైం దన్నా రాయొచ్చు. నాకు ఇదే కావాలని నాకేం లేదండి. దీనికే సబ్ క్వశ్చన్, ఇందాక మీరు అన్నట్టు సతీ సహగమనం అనేదాన్ని మనం వచ్చేసి రాసి లేకుంటే చెప్పి స్టాప్ చేయించాం. ఇప్పుడు మీరు మనకి LGBT యాక్సెప్టెన్స్, ఈ సుప్రీంకోర్టు తీర్పు అవి రాకుండా పోయి ఉంటే మీరు రాయగలిగి ఉండేవారా? దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. మీలాంటి వాళ్ళు ఇలా రాసి ఇంకొంచెం పాపులరైజ్ చేసి ఈ మూమెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడం వల్లనే దేవు పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా పబ్లిక్ గా తమల్ని అనౌన్స్ చేసుకోగలిగారా? అలా లేకపోయింటే వాళ్ళు అనౌన్స్ చేసుకుని ఉండేవాళ్ళ? అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అందరికి చెప్పాలంటే ఐఎమ్ అవుట్ అండ్ ప్రౌడ్ గే మ్యాన్. ఓకే, సో దట్స్ ద బేసిక్ థింగ్ యాక్చువల్లీ. దట్స్ వై దిస్ క్వశ్చన్ ఈస్ కమింగ్. అంటే నేను 13 years ముందు మోహనస్వామి అని రాశాను. నన్ను ద మోహనస్వామి ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ గే మ్యాన్. అది నా ఆటోబయోగ్రఫీ లాగే నేను రాశాను. సో గే స్టోరీస్ అని రాశాను. దట్ వాజ్ ఏ ఫస్ట్ బుక్ అలాంటిది వచ్చింది 2013లో. నేను పబ్లిష్ చేసేసాను నేను. అంటే అప్పుడు నాకు అసలు అవన్నీ ఐడియాస్ లేదు నాకు. సో సుప్రీంకోర్టు ఏం చేస్తుందో అదేం చేసి ఏం ఐడియా లేదు. నాకు నా బాధని రాసుకోవాలి అని ఉంది. సో నా ఎమోషన్స్ అవన్నీ సప్రెస్ చేసి చాలా ఎక్కువ అయిపోయింది నాకు. నా సప్రెస్ చేసింది అది. ఫైనల్లీ ఆథర్ అంటే ఏంటి అంటే సత్యం చెప్పేవాడు. ఇది ధైర్యం కావాలి. ధైర్యం లేని వాళ్ళు స్టోరీస్ చెప్పకూడదు ఎప్పుడు. సో ఇది ఆథర్ అవ్వడం అంటే ధైర్యమే, చాలా ధైర్యం కావాలి దానికి. అందుకోసం నా ధైర్యంగా రాయాలని నేను రాసేసాను. అంటే అప్పుడు నేను ఆ బుక్ వచ్చిన రోజు యాక్చువల్లీ ద సేమ్ డే దే క్రిమినలైజ్డ్ అస్. యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఏం చేసేసంటే ఆల్ గేమెన్ అందరూ క్రిమినల్ చేసేసారు. అప్పుడు అనౌన్స్మెంట్ నాకు భయం అయిపోయింది, ఏం చేశారు నన్ను ఇప్పుడు జైల్లో పెట్టేస్తారా అని భయం అయింది. కానీ ఒక్కటే అర్థమైందండి నాకు అప్పుడు. ఏం సమాధానం వచ్చిందంటే నన్ను జైల్లో పెట్టారంటే అలాగే నాలాంటి చాలా గే మెంబర్స్ని జైల్లో పెడతారు, అప్పుడు సొసైటీ కన్నా జైలు బాగుండొచ్చేమో అనిపించింది. అందరూ గేమెన్ అంటారంటే. కానీ
కానీ ఇప్పుడు ఏంటంటే చూడండి 12 years అయింది నేను రాసి. సో మోహనస్వామి 12 years. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా మాట్లాడు అంటారు, గే లైఫ్ గురించి మాట్లాడు అంటారు. ఏ కాలేజీకి వెళ్ళినా దాని గురించి మా స్టూడెంట్స్కి చెప్పండి అంటారు. అంటే చేంజ్ వచ్చింది కదా 12 yearsలో. ఆ చేంజ్ చాలా ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఒక ఇన్సిడెంట్ చెప్పేస్తే నీకు తెలుస్తుంది. మైసూర్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చి కర్ణాటకలో చాలా గొప్ప వచ్చింది. గే విషయం గురించి సాహిత్య లోకంలో అసలు ఎవరు పట్టుకోరు, ఎవరైనా మాట్లాడవచ్చు, అంత ఫ్రీగా ఉంది అది అక్కడ. సో కానీ ఒక్క ఇన్సిడెంట్ నాకు చాలా చెప్పాలనిపిస్తుంది. సార్కి 80 years అండి, 80+ మైసూర్లో పెళ్లి చేసుకున్నారు, 3 పిల్లలు ఉన్నారు. సో వాడు ఫోన్ చేసి నాకు ఏం చెప్పాడంటే, వసుధేంద్ర నువ్వేమన్నా ఈ మోహనస్వామి బుక్స్ని ఇలా 60 years కింద రాసిందంటే నేను లైఫ్లో ఇంత కష్టపడేవాడిని కాదు అని. So the 80 years person telling me that he could not have struggled in life as much as he struggled. సో అది కావాలి అంటే అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు. అంటే ఏదో ఒక చేంజ్ వచ్చేస్తుందంటే, అంటే సాహిత్యం అందరికీ కాదు అని కన్నడంలో చెప్తారు. అంటే కన్నడంలో సర్వజ్ఞాని ఒక కవి చెప్పాడు, సాహిత్యం అందరికీ కాదు కొంతమందికి. సో ఇట్స్ ఆల్వేస్ ఎ స్మాల్ కమ్యూనిటీ, మనమేం పెద్ద కమ్యూనిటీ ఏం కాదు. కానీ చేంజెస్ ఏమైనా వచ్చిందంటే సాహిత్యం ఆ కమ్యూనిటీలో వస్తుంది. ఎప్పుడు సాహిత్యం చదివాడు కాబట్టి ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఆ ప్రభావం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. వేరే వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది చదువుతారు కానీ సో అక్కడ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడు ఇస్తే మాత్రం వెలుగు కాదు, ఈవెన్ ఒక చిన్న దీపం ఇచ్చితే కూడా అది కూడా వెలుగే ఉంటుంది కదా. సో ఆ చేంజ్ మాకు ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్. I believe that it brings a lot of changes in the society, and I continue to tell whatever I feel is truthful. గ్రేట్, బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఈయన చెప్పింది చూస్తే ఇప్పుడు కర్ణాటకలో యాక్సెప్టెన్స్ చాలా వరకు వచ్చింది అని చెప్తున్నారు కదా. మనకి చారిత్రకంగా తీసుకుంటే తెలుగు రచనలు తెలుగు సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? ఇప్పుడు మీరే అన్నారు చలం లాంటి వాడు తిరుగుబాటు చేసిన వాడు ఇంకొక ఏ భాషలోనూ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో లేదు అని. సో చలం తిరుగుబాటు ఎలాంటి మార్పును చారిత్రకంగా తీసుకొచ్చింది? మిగిలిన రచయితలు ఎలాంటివి చేశారు? దానివల్ల సమాజం ఎలా మారింది? మీరు హిస్టారిక్గా చెప్పండి. సుధేంద్ర గారు చెప్పినట్టుగా సాహిత్యంలో ఉన్నట్టుండి పెద్ద తుఫాను లాంటి మార్పులు ఏం రావు. ఆయన అన్నట్టుగా ఇంకోటి కూడా మనకు చాలా చిన్న సమాజం సాహిత్యకారులు అందరం. అయితే రచన అనేది పాఠకుల్లో మార్పు తెస్తుందో లేదో కానీ రచయితల్లో మార్పు తేవాలి కనీసం. ముందు అందువల్లే రాయడం అనే దాన్ని అంత సులభమైన పని కాదు. సత్యం వైపు నిలబడడానికి, సత్యం చెప్పడానికి సాహసాలు కావాల్సిన అవసరం ఉంది. అది చూడడానికి కనిపించేంత సునాయాసమైన పని కాదు సాహిత్యం. సాహిత్యకారుడు కావడం అన్నది కత్తివాదలపై నడవడమే, సత్యం వైపుకు నిలబడమే ఎన్ని జరిగినా. కాబట్టి ఉన్నట్టుండి మార్పులు రావు, కానీ వచ్చే మార్పులేవో శాశ్వతంగా ఉంటాయి, నెమ్మదిగా వస్తాయి, క్రమంగా మారుతూ వస్తుంది. ఎల్జిబిటీ గురించి ఆయన అన్నారు కదా, అసలు ఇప్పుడు సాహిత్య అకాడమీ వాళ్ళ సమావేశాలకు వెళ్ళినప్పుడల్లా గత 2-3 సంవత్సరాలుగా 2-3 ప్రత్యేకమైన సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్లోకి ఇప్పుడు మా మనోధర్మ పరాగం పైన చూపించినట్టే కొన్ని యాంగ్జైటీస్ ఉంటాయి. జనం దానికి బాగా క్రౌడెడ్గా వస్తారు, క్రౌడ్ పుల్లర్స్. విందామనే ఆసక్తి ఉంది, కానీ వినడం వల్ల మార్పులు వస్తాయి నెమ్మదిగా. అసలు మానవ సమాజం మనం అనుకున్నంత క్లియర్ కట్ వాటర్ టైట్ కంపార్ట్మెంటలైజ్డ్గా కాదు. చాలా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో ఉన్నాయి. ఎన్ని అసలు ఆస్కార్ వైల్డ్ లైఫ్ ఉంది కదా, ఎంతమంది ప్రొక్లైమ్డ్ గేస్ ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళు చెప్పుకోవడానికి వీలు లేనటువంటి కాలం ఒకటి ఉండేది. వసుధేంద్ర గారు వచ్చి అంత ఆమె సెలబ్రేటెడ్ గై అని చెప్పుకుంటున్నాడు ఆయన. అంత మార్పు వచ్చింది సమాజంలో. ఈ మార్పు బీజ రూపంలో సాహిత్యంలోనే ప్రారంభమవుతుంది, కానీ క్రమక్రమంగా ఇది వికసిస్తూ ఉంది. అలాంటి మార్పులు జరుగుతాయి. అది బాగుంది. అంటే నాకు తెలుగు సమాజంలో మీరు చూసిన మార్పు, అంటే మీరు వచ్చేసి సీనియర్గా ఉన్నారు, చాలా తరాలుగా పాఠకులను చూస్తున్నారు, సమాజాన్ని చూస్తున్నారు రచయితగా. సో మీరు ఏం మార్పు చూశారు
ఇది తెలుగు సాహిత్యం వల్ల వచ్చిన మార్పు అనేది చెప్పడానికి ఏమన్నా మీకు హైలైట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా? ఏం ఉన్నట్టుండి చెప్పడానికి లేదు, కానీ తెలుగు సాహిత్యం బలంగా ఉండడానికి దాని మీద ఉన్నటువంటి లెఫ్టిస్ట్ విధం కారణమని నా ప్రగాఢమైన నమ్మకం. తెలుగు కథ బలంగా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, గురజాడ దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం పైన మిగిలిన ఏ దక్షిణ భారతదేశ భాషల్లోనూ లేనంతగా లెఫ్టిజం ప్రభావం ఉంది. ఆ ప్రభావం తెలుగు సాహిత్యాన్ని బలంగా పెట్టింది. బాగా చెప్పారు సార్ తెలుగు సాహిత్యం గురించి. సభ చక్కగా మనకు వచ్చిన గెస్టులందరూ కూడా చక్కగా మాట్లాడారు. ఇది ఉపయోగకరంగా ఉందని నమ్ముతున్నాను. ఛాయా వారికి ఈ అవకాశం కల్పించిన ఛాయా వారికి ధన్యవాదాలు.